నమస్తే, తానే రాజు నేనే మంత్రి కార్యక్రమానికి స్వాగతం. కింజారపు వారి కూతురు, ఆదిరెడ్డి వారి కోడలు, రాజమండ్రి వాసులందరికీ ఆడపడుచు. ఎవరు ఆవిడ? ఎస్, ఎర్రన్నాయుడు గారి కూతురు. ఇప్పుడు రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు, ఆవిడ శ్రీవారైనటువంటి వాసు గారితో కలిసి మన తానే రాజు నేనే మంత్రి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి బోల్డ్ అని విశేషాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. హలో అండి భవానీ గారు. హలో వాసు గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ బోత్ ఆఫ్ యూ ఇన్ మై షో. ఇట్స్ ఆర్ ప్లెజర్. అండ్ ఈ షో వచ్చేసి తానే రాజు నేనే మంత్రి. యాక్చువల్గా ఇంటికి రాజు ఆడవాళ్ళు, అది టైటిల్ మేము ఆడవాళ్ళకి ఇచ్చేసాం. ఓకే. సో ఇప్పుడు మంత్రులందరినీ మేము ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాము. లేడీస్ రాజులు అవుతున్నారు, వాళ్ళు మంత్రులు అవుతున్నారు. ఇక్కడ మీరే రాజు, సో ఆయన మంత్రి కదా, రైట్. సో వాసు గారు, మేము క్యాజువల్గా ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ వాళ్ళ వైఫ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇదేంటంటే కాస్త డిఫరెంట్గా హస్బెండ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు కూడా అఫ్కోర్స్ ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచే ఉన్నారు, బిజినెస్ మ్యాన్గా ఉన్నారు, వెల్ నోటెడ్ పర్సన్. అండ్ ఆవిడ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సో మీ గురించే మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని. సో టెల్ us about yourself. నేను ఇంజనీరింగ్ చెన్నైలో కంప్లీట్ చేశా. స్కూలింగ్ అంతా ఇక్కడే, ఒక ఏజ్ వరకు ఇక్కడ చదివాం. దాని తర్వాత బాగా చదువుతున్నా అని చెప్పి భీమవరం పంపించారు. బాగా చదువుతున్నారని ఇదేదో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్లో భీమవరం పంపించారు. ఆఫ్టర్ దట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయినా హైదరాబాద్లో. ఓకే. ఎప్పుడు కూడా పొలిటికల్గా అన్నది ఐడియా లేదు. అంటే ఫాదర్ పార్టీ సింపథైజర్గా, పార్టీ ప్రెసిడెంట్గా ఆల్మోస్ట్ లైక్ 20 years రాజమండ్రిలో వర్క్ చేశారు. ఓకే. ఇక్కడ సీనియర్ మోస్ట్ లీడర్గా బుచ్చు చౌదరి గారు ఉండేవారు. ఆయన ప్రథమ శిష్యుడిగా నాన్నగారు ఉండడం, వాళ్ళిద్దరి యొక్క మంచి రిలేషన్షిప్ నడిచేది. సడన్గా మదర్ మేయర్గా అవకాశం రావడం, లేడీ రిజర్వేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ అప్పటికి 14 కార్పొరేషన్స్ అయితే 11 కాంగ్రెస్కి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు హవా నడుస్తూ ఉన్నారు. 3 మిగిలినాయి, విశాఖపట్నం, రాజమండ్రి అండ్ హిందూపూర్. బాబు గారు ఎవరు పెడితే నెగ్గుతారంటే అపోజిషన్లో ఉన్నాం, ఈ ఫ్యామిలీలో పెట్టండి నెగ్గుతారు అని ఒక ఆయన సర్వే రావడం, చెప్పడం. అప్పుడు దాకా హైదరాబాద్లో ఉండేవాడిని, ఎడ్యుకేషన్ అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. తప్పని పరిస్థితుల్లో అది కొద్దిగా ఫాదర్ కూడా చాలా రాంగ్ డెసిషన్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ మంత్రి ఉన్న వార్డులో పెట్టేశారు ఆయన, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్న వార్డులో. అప్పుడైనా చాలా లీడింగ్ మంత్రి. ఎస్. అవన్నీ అలాగ కుట్టుకొని రావడం. ఆల్ టుగెదర్ విశాఖపట్నం, హిందూపూర్ కూడా ఓడిపోయాం. కానీ రాజమండ్రి 34 వార్డ్స్ తోటి అప్పుడు మదర్ మేయర్ అవ్వడం. ఫాదర్ ఎప్పుడైతే ఆవిడ ఇలాగా అంటే ఇప్పుడు నెగ్గారు అని అంటే అది ఫ్యామిలీ మీద, అప్పారావు గారి యొక్క కష్టం మీద, ఆయన మంచితనం మీద నెగ్గించినప్పుడు బాధ్యత ఉంటుంది. ఎప్పుడు కూడా బాధ్యత ఉన్నప్పుడు ఆయన ఫుల్ టైం ఆవిడ వెనకాల వెళ్ళడం. ఎందుకంటే మరి ఒక నమ్మకంతో ఇచ్చినప్పుడు మనం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నెగ్గించిన వారి పైన ఎంత ఉందో కుటుంబ సభ్యులు కూడా అంతే ఉంటాయి. సో ఆయన ఎప్పుడైతే ఫుల్ టైం వెళ్ళవలసి వచ్చిందో అప్పుడు పార్టీ సింపథైజర్గా ఉండేవారు. నేను అప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ 2007 ఆ టైంలో పరిచయం అవ్వడం, మ్యారేజ్ అయింది. ఇంకా అక్కడి నుంచి స్టోరీ దాని తర్వాత రన్. ఓకే. అండ్ వీరరాఘవమ్మ గారు తొలి మహిళా మేయర్. ఎస్, రాజమండ్రి నగరపాలక సంస్థ. ఎస్. అండ్ అప్పారావు గారి గురించి తెలిసిందే. అవును. టువర్డ్స్ బిజినెస్ రావాలని అంటే కొంచెం ఆలోచించారా? ఎక్కడో మన ఈ పొలిటీషియన్ ఇది లోపల ఉంటుంది కదా, ఆ జీన్స్ అండ్ ఆల్. బిజినెస్ చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పిరేషన్. అంటే మదర్ మేయర్ నెగ్గిన తర్వాత వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇలా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నట్టు ఆయన ఒకటి చెప్పారు. నేను కూడా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే బ్యూరోక్రాట్ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలా లేకపోతే ఒక పొలిటీషియన్ కింద అవ్వాలని ఆలోచించాను. పొలిటీషియన్ కింద ఉంటే 100 మంది బ్యూరోక్రాట్స్తో పనిచేయించి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను అలాగే వెళ్ళాను. నువ్వు కూడా అలా ఆలోచించు, నీకు ఏదైనా కావాలితే సపోర్ట్గా నేను ఉంటానన్నారు. అలాగే ఆయన మాట మీద నిలబడి నాకు కాకినాడలోని హీరో హోండా డీలర్షిప్ ఇచ్చారు. అంటే ఓవర్ ద టైం హీరో హోండా బైఫర్కేట్ అయిన తర్వాత ఇప్పుడు హీరో ఉంది. ఓకే. కాకినాడ, రామచంద్రపురం ఆయన ఇప్పించింది డీలర్షిప్. ఇప్పించిన ఆయనతో ఉన్న బిజినెస్ చేస్తున్నా, ఫాదర్ యాక్టివ్ ఉన్నా, ఎప్పుడూ ఒకటి ఉండేది ఏంటంటే నమ్ముకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫాదర్ ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్ని అప్రోచ్ అవ్వడానికి ఒక యంగర్ జనరేషన్ అన్న వాళ్ళకి కాస్త ఎక్కడో ఒక చోట చిన్న బెరుకు ఉంటుంది.
వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అదే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉన్న ఏజ్ గ్రూప్లో నాలాంటి వాడితో అయితే ఆ సింకింగ్ అనేది ఉంటుంది. ఆ వ్యాక్యూమ్ లేకుండా అయితే మాత్రం రావాల్సి వచ్చింది. అలాగా ఇంకా ఫాదర్కి ఎమ్మెల్సీ రావడం, ఆ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ టైం దిగవలసి వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ 2014 ఆ టైంలోనే యాక్టివ్గా రావాల్సి వచ్చింది. అప్పుడు దాకా నేను కూడా పార్టీ సింపథైజర్ కింద పార్టీ అవసరం అయితే కనపడేవాళ్ళం, లేకపోతే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఎందుకంటే అది బాగుంటేనే ఇది చేయగలుగుతాం. రోజులు మారినాయి కదా. కరెక్ట్. సో 2 ఆప్షన్స్లో ఏ బ్యూరోక్రాట్, బి పాలిటిక్స్, ఈ రెండు కాకుండా సి ఆప్ట్ చేసుకున్నారు మీరు బిజినెస్ మ్యాన్గా అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా రన్ చేస్తున్నారు. వండర్ఫుల్. సో దట్స్ ఆల్ అబౌట్ యూ. గుడ్ టు నో. అండ్ కమింగ్ టు యూ, ఎర్రన్నాయుడు గారిని ఎంత ఓన్ చేసుకున్నారు ప్రజలు, అండ్ ఆయన డాటర్ని కూడా అంతే ఇదిగా యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ టైం మీరు కంటెస్ట్ చేసినప్పుడే భారీ మెజారిటీతో గెలిపించేశారు. ఎలా అనిపించింది ఆ విన్నింగ్ విక్టరీ? చాలా బాగుంది. ఎందుకంటే మంచి మెజారిటీ, విన్నింగ్ అండ్ ఆల్సో మంచి మెజారిటీ, గ్రేట్ విక్టరీ కదా. యా. అట్ ద సేమ్ టైం మా పార్టీ కూడా అధికారంలోకి వచ్చుంటే అది డబుల్ ఇది ఉండుండేది. అది అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా, మా పర్సనల్గా ఇక్కడ పార్టీని, ఇక్కడ పర్సనల్ థింగ్ కాదు, పార్టీని ఇక్కడ మేము మంచి మెజారిటీతో గెలిపించుకున్నాము. సో వీ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు ద పార్టీ. సో ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. దెన్ కమ్స్ అవర్ పర్సనల్ విక్టరీ. 2019కి ముందు కూడా ఎప్పుడైనా కంటెస్ట్ చేయాలనిపించిందా? బికాస్ అంటే పొలిటికల్ ఫ్యామిలీలో పెరిగిన ఒక ఆడపడుచుగా లేదు, ఎప్పుడు అలా పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. పాలిటిక్స్ అసలు అంటే వస్తాము అనే ఐడియా కూడా ఎప్పుడు లేదు. పర్టికులర్ ఇంట్రెస్ట్ తీసుకుని ప్రిపేర్ అయ్యింది లేదు, బయటకు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది లేదు, ఏమీ లేదు. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. కానీ అలాగని కొత్త కూడా కాదు. ఓకే, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏది కొత్త విషయం ఏమీ కాదు. బట్ అట్ ద సేమ్ టైం నేను పర్సనల్గా ఏది ఇంట్రెస్ట్ తీసుకొని ప్రిపేర్ అయ్యి లేకపోతే అట్లాంటిది కూడా ఏం లేదు. సడన్ అన్నీ తిరగనిచ్చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఓకే, నేను మా ఫాదర్ని చూశాను. పర్సనల్ లైఫ్ అనేది లేదు. నువ్వేంటి యాక్టివ్ అయిపోతున్నావు మనం అనుకున్నాం కదా. ఇన్ఫాక్ట్ నాది వన్ ఆఫ్ మై కండిషన్స్ మ్యారేజ్ కండిషన్ దట్ హీ షుడ్ నాట్ కమ్ ఇంటూ పాలిటిక్స్. హీ అగ్రీడ్. దాన్ని బ్రేక్ చేసేసారు. అగ్రీ చేశా, మ్యారేజ్ అయిపోయినాయని చెప్పి అగ్రీ చేశా. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఎట్లా పడుంటాం కన్విన్స్ చేశారు. కన్విన్స్ అవ్వలేదా? స్టిల్ అయితే నేను ఫాదర్ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ 2 years రాజమండ్రిలో 99,000 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఎవ్రీ హౌస్ హోల్డ్ 5 times నేను ఎక్కాను ఇంటికి. ఎవ్రీ హౌస్ హోల్డ్ 5 timesకి ఎక్కవలసి వచ్చింది. అంత ప్యాషనెట్గా చేసేవాడిని నేను. సో దే ఆర్ ఆల్ అప్పుడు బాగా ఇంకా నేను అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ స్ట్రీట్లో ఇక్కడ ఈ అబ్బాయి ఉంటాడు, ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ బండి కొట్టి ఉంటుంది, అక్కడ ఇది ఇరిగిపోయి ఉంటుంది, ఇక్కడ డ్రైన్ పగిలిపోయి ఉంటుంది, చెప్పేస్తుండేవాడిని. అలా అలవాటు అయిపోయింది. ఓకే, తిననేది ఏంటిది నువ్వు కూడా అలా తయారయ్యో, అసలు ఎందుకు తిరిగేస్తున్నావు అలాగా అని అన్నది. కానీ ఏంటంటే ఫైనల్గా డెస్టినీ ఎవరికి ఇక్కడ రాసి పెట్టుంటే వాళ్ళు రావాలంటే ఆవిడ తిరగద్దంటే ఇలా అంటావా నాతో? నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఎప్పుడు మాతో టైం స్పెండ్ చేసేవారు కాదు. చూసి నేనైతే క్లారిటీ పొలిటీషియన్ అనేది ఒకటి పెట్టుకున్నా. సో బట్ నేను నా పెళ్ళి కుదిరిన టైంకి వీళ్ళ మదర్ ఉన్నారు. సో నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఏమన్నా లైక్ కంటిన్యూషన్ ఏమన్నా ఉంటుందా అట్లా. ఐ ఆస్క్డ్ హిమ్, ఐ టోల్డ్ హిమ్ ఆల్సో. కానీ నేను నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ చేసుకుంటాను ఇది అదే. ఓకే, సో బిజినెస్ ఇస్ ఫైన్ అనుకున్నా. తర్వాత మాకు కూడా అర్థమైంది మీ బాధ ఏంటో. ఆడవాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే మీది అరేంజ్డ్ మ్యారేజ్, అరేంజ్డ్ విత్ కండిషన్స్ అప్లై. I think every couple will have their own conditions or whatever you call them. ఎవరి అభిప్రాయాలు కపుల్స్ ముందు చెప్పుకుంటారు కదా, అలా నాకున్నది నేను చెప్పుకున్నా. కానీ ఆ కండిషన్స్ అటకెక్కాయి. తను అప్పుడు అర్థం చేసుకోలేదు. అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇస్తారని నెరవేర్చారు కదా, మరి అలాగ అనుకోవాలి కొన్ని. మరి ఇంకా సరే, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఎవరు చేసినా ప్రజలకి మంచి చేస్తున్నారు అన్నది
ఆ థాట్ అది imbibe అయిపోయింది ఇంకా మీకు పెట్టేసుకున్నాను. అసలు ఇంకా. Okay. ఫైనలీ యూనో సంబడి స్మైలింగ్ బికాస్ ఆఫ్ అస్ అన్నది That ఒకటి gives us ఉంటుంది, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అది ఓవర్కమ్ చేసేసింది ఇదన్నీ. అది వదిలేసాను ఇంకా. ఓకే, ఎలా జరిగిందంటే మ్యారేజ్, పెళ్లి చూపులు అలా సంప్రదాయబద్ధంగా జరిగిందా, లేదంటే అప్పారావు గారు ఎర్రనాయుడు గారు మాట్లాడేసుకొని ఓకే లైక్ చేసేసారు? వీళ్ళ ఫాదర్ నాన్నగారికి తెలుసు, అది వాళ్ళ association. అసోసియేషన్ ఉండింది. నేను అప్పుడు ఢిల్లీలో చదువుకుంటున్నాను. హిస్ ఫాదర్ ఐ సా హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇలా నాన్న దగ్గరికి రావడం అదిని. సో వన్స్ హీ ఇన్వైట్ లైక్ వాళ్ళ ఫాదర్ ఇన్వైట్ చేశారు రాజమండ్రి రమ్మని. లైక్ నేను అప్పుడు మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం. ఓకే. సో ఇట్లా అంటే ఇక్కడ బాగుంటుంది బ్యూటీ అది, గోదావరి డిస్ట్రిక్ట్స్ అది బోట్లో ఉంటుంది కదా, మనం వెళ్తాం పాపికొండలన్నీ. సో అదంతా బాగుంటుందని ఇన్వైట్ చేశారు. సో అప్పుడు నేను మా మదర్ వచ్చామన్నమాట. ఓకే. సో ఇదన్నీ చూడటానికి ఇక్కడ. సో అది ఫస్ట్ టైం నేను అసలు ఎప్పుడు రాజమండ్రి రాలేదు. అప్పుడే నేను ఫస్ట్ వచ్చాను. వి స్టేడ్ విత్ దెమ్. ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళ ఫాదర్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మ్యాచ్ అనమాట. సో హీ ప్రపోజల్ ఇచ్చారు. అండ్ నాన్నగారు ఇంక తెలిసిన వాళ్ళు కదా, రాదర్ దాన్ యునో ఎక్కడో వెతికేది బట్టి తెలిసిన ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అన్నీ చూసుకుని అండ్ he agreed. Like I would have never gone against his wishes. Like నేను ఎప్పుడు లైక్ చిన్నప్పటి నుంచి ఇంకా అన్ని ఆయన డెసిషన్ ప్రకారమే నేను చేశాను. నా ఓన్ డెసిషన్స్ చాలా తక్కువే నిజంగా అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఇంకా నాన్నగారి ఛాయల్లోనే ఇంకా ఆయనకి ఎలా నచ్చితే అలాగనే నా లైఫ్ అంతా అయ్యింది. సో మ్యారేజ్ ఆల్సో ఆయనకి ఎలా నచ్చితే అలాగే అన్నది ఎప్పుడో మైండ్లో ఎప్పుడో ఫిక్స్ చేసేసుకున్నా. సో నచ్చింది, ఆయన కూడా ప్రపోజల్ ఓకే చేశారు. దెన్ వీ ఆల్సో టాక్, నేను మాట్లాడుకున్నాం. ఫైనలీ అది ఫస్ట్ ఓవర్ ఫోన్ మాట్లాడారా, లేదంటే అప్పుడు ఫోన్స్ మామూలుగా కాదు, ఫస్ట్ టైం ఇద్దరు అంటే మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత ఓవర్ ఫోనా, లేదంటే లేదు ఫస్ట్ టైం ఐ సా హిమ్ వాస్ హీరో డీలర్షిప్ కోసం ఢిల్లీ వచ్చాడు కదా. అప్పుడు ఢిల్లీలోనే ఇంటర్వ్యూ అయింది. ఓకే. అప్పుడు కలిసినప్పుడు అప్పుడు ఏమీ తెలియదు నాకు, ఫ్యూచర్ ఇది ఈయన చేసుకుంటానని ఏం తెలియదు. జస్ట్ లైక్ నార్మల్ అవన్నీ రికలెక్ట్ చేసుకున్నావు. హీస్ బ్లషింగ్ అంటే గుర్తొస్తున్నాయి కొన్ని. సో అప్పుడు మామూలుగా కలిశాను. తర్వాత ఇంకా ఓవర్ ద ఫోన్ బికాజ్ నేను ఢిల్లీలో ఉన్నాను, వీళ్ళు ఇక్కడ ఉండేవారు. సో కలవటం అంటే పర్సనల్గా కలవటం 1-2 సార్లు ఈయన ఢిల్లీ వచ్చాడు. సో లేకపోతే విశాఖపట్నంలో కలిసేవాళ్ళం. లైక్ ఐ యూస్ టు కమ్ గో టు శ్రీకాకుళం వెళ్ళే దారిలో అట్లా కలిసేవాళ్ళం అప్పుడప్పుడు. మోస్ట్లీ ఓవర్ ద ఫోన్ ఓన్లీ వీ యూస్ టు టాక్ లాట్ ఆన్ ద ఫోన్. ఆ ఫోన్ బిల్లులు మా నాన్న ఎప్పుడు చూసినా నా చెవు దగ్గర ఫోన్ ఉండేది. మా నాన్న కోపం వచ్చేసేది, రోజంతా ఫోన్ దగ్గర కూర్చుంటే. తిను యూఎస్కి వెళ్ళినప్పుడు 20 days ఎంతో స్పెండ్ చేసిన అప్పుడు యూఎస్ ఫోన్ కాల్స్ ఈ టైప్ ఆఫ్ చార్జెస్ లేవు. చాలా వాట్సాప్ కాల్ కానీ ఐఎస్డి కూడా ఈ చార్జెస్ కాదు. ఓకే. చాలా హై చార్జెస్. ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. అలా ఆస్తులు అమ్ముకునే రోజులు అవి. ఆస్తులు అమ్ముకునే రోజుల్లో ఈవిడ గారు చాలా ఎక్కువ ఫోన్ బిల్ 2006 or 2007 1.5 మరి చెప్పకుండా బిల్ చేస్తే ఫాదర్ ఏం మాట్లాడుకుంటారు అసలు అని అడుగుతారట. ఏం చెప్పారు, ఆ జనరేషన్స్ కి అది లేదు, ఈ జనరేషన్ ఇప్పుడైతే అసలు ఇంకా అతుకుపోతున్నారు. కరెక్ట్. సంథింగ్ ఆ టైం అలాగా. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ గుర్తుందా మీకు? కేరళ. మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. బిఫోర్ మ్యారేజ్ నువ్వు ఈయనే మా ఇంటికి పండగకి వచ్చాడు. అంటే బిఫోర్ మ్యారేజ్ మా ఇంట్లో అసలు ఈవెన్ మూవీ మై మామ్ యూస్ టు సిట్ ఇన్ బిట్వీన్ ఎస్కార్ట్ కింద మాకు అది కూడా మధ్యలో బాడీ గార్డ్ మూవీ ఉంటది కదా. యా, అదర్వైజ్ మా అమ్మ రాకపోతే మా కజిన్ ని పంపించేసి మా మధ్యలో కూర్చోబెట్టేది. బాడీ గార్డ్ మూవీ ఉంటది కదా, అలాగే ఎక్కడైనా ఉంటాడు కదా, అలాగా అత్తమ్మ ఉండేది మధ్యలో, ఇటు కూడా కదా మధ్యలో ఉండేది. ఆర్ఎల్స్ ఆవిడ లేకపోతే వీళ్ళ చిన్నాన్న ఉంటారు, ఈజ్ లైక్ అసిస్టెంట్ కమిషనర్, వాళ్ళ పెద్ద కొడుకు ఆడొచ్చి కూర్చునేవాడు. అరే ఏంట్రా అంటే పెద్దమ్మ చెప్పింది అంతే అని. నీకు కావాలంటే నా చెవిలో అలాగే చెవిలో చెప్పు, అక్కకి చెప్తా, ఏదైనా నాకే చెప్తా. అలాగే ఉండేది. సరే అయితేరా బాగుంది అనుకోని అన్ని కాస్త కాకపట్టుకుంటే మంచిగా చేసుకున్నారు అనమాట. ఎక్కడికి వెళ్ళే మూవీ కూడా ఇద్దరమే, ఒక మూవీ కూడా వెళ్ళలేదు. ఫర్గెట్ అబౌట్ గోయింగ్ టు సమ్ ప్లేస్.
ఏం లేదు, మ్యారేజ్ ముందు పండక్కి మా పండక్కి ఇంటికే వెళ్తే వచ్చారు. కూడా సరే వీళ్ళు అత్తయ్య గారు ఒక్కలే వస్తున్నారు కదా అని ఊరు వెళ్తే సరే ఆవిడ ఒక్కలే వస్తారని మూవీకి వెళ్ళాం ఒక్కసారి, ఏదో మూవీకి ఏకంగా 7 వచ్చారు. ఈవిడికి 7 బ్రదర్స్, ఎర్రనాయుడు గారికి 4 బ్రదర్స్, టోటల్ వంశం. 8 చిల్డ్రన్ లో ఒక అమ్మాయి 7 అబ్బాయిలు. ఓకే. ఇతనితో పాటు 7 వచ్చారు. ఏంటి ఎంతమంది వచ్చారు మా అంటే ఇంట్లో అప్పుడు ఇంకా తెలిసింది అమ్మాయిలు count. ఒక్క అమ్మాయిలు అమ్మాయినే లేరు. అనమాట. 7 వస్తే ఇంకా మూవీలు ఇవన్నీ వద్దు, ఇంట్లో ఉంటేనే సుఖంగా మీకు ఉందని సేఫ్ చెప్పి అనుకున్నారా? ఇంట్లోనే ఉందాం బెటర్, ఇంతమందికి వెళ్ళడం అక్కడికి బాగాలేదు. అయితే పెళ్ళి అయిన తర్వాత మీ ఇద్దరు వెళ్ళడానికి బోర్ వచ్చేదేమో మీకు, ఇలా అలవాటు పడిపోయి. దాని తర్వాత కూడా మాక్సిమం ఇప్పటికీ కూడా అందరూ ఎప్పుడు పండగ కాడికి కూర్చునే వెళ్తే ఉంటాం. దట్స్ అ డిఫరెంట్ సెలబ్రేషన్. వాళ్ళతో పాటు వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్స్ కూడా వస్తుంటారు. అందరూ కలిపితే ఒక అదే ఒక పెద్ద 2-3 team క్రికెట్ టీమ్స్ అయిపోద్ది. గుడ్. మాది అక్కడ. అంతా కలిపి అది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అంతా. సూపర్ సూపర్. ఇప్పుడు నవ్వుతారేమో ఎవరన్నా ఇట్లా మా అమ్మ మధ్యలో కూర్చున్నారు అంటే ఈ జనరేషన్ ఇలా కూడా చేస్తారా? గాడ్, నేను ఆ జనరేషన్ లో పుట్టలేదు అనుకుంటాను. పర్టికులర్ అబౌట్ ఆల్ దట్. నా నాన్నగారు అమ్మ ఇద్దరు వెరీ పర్టికులర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ మా బ్రదర్ కి లేదు, హీ హ్యాడ్ ద ఫ్రీడమ్. కొంచెం మా బ్రదర్ జనరేషన్ ఇక్కడికి వచ్చినప్పటికి మా అమ్మ కూడా ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఓకే. మీకు ఆ జెలస్, ఆ ఎన్వి కైండ్ ఆఫ్ ఫీల్ ఉండేదా? బట్ మేబీ ఆడపిల్ల కదా, సో కొంచెం ఇంకా ఉంటారేమో. ఆడపిల్ల కదా అని అలా ఉన్నారు, అబ్బాయి కదా అని ఫ్రీడమ్ ఇచ్చారు. అంతేనేమో. ఓకే. బట్ ద అదర్ వే చూస్తే ఎస్, ఆ వాల్యూస్ అవన్నీ కూడా నేర్పించడం పేరెంట్స్కి, అండ్ మీరు ఫాలో అవ్వడం కూడా దట్స్ అమ్మో అదొక పెద్ద అంటే ఇప్పుడు నేను అవన్నీ అంటే చెప్పిన నేను nobody would politician believe also. ఎంతో మందిని చూస్తాం. ఎర్రనాయుడు గారు పెంచినట్లయితే మాత్రం మనం చాలా కష్టం. చాలా అది చిన్నగా ఒక్కసారి ఎమ్మెల్యే అయి కనుమరుగు అయిపోయిన వాళ్ళు అలాగా చాలా మంది చూస్తుంటాం. వాళ్ళు ఒక్కసారి అయితేనే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ అన్నీ కూడా చాలా మార్పు వచ్చేస్తాయి. కానీ నా అన్నిసార్లు ఆల్మోస్ట్ 4 times ఎమ్మెల్యే, 4 times ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఇన్ని చేసినా పెంచిన తీరు అయితే నాకు తెలిసి ఇంకెవరు అంత అలా బ్రాటప్ చేయలేరు, చేయబోలేరు కూడా. ఆయన ఒక గీత అంటే ఆ గీత దాటడానికి అంటే ఆయన చేయడమనే కాదు, పిల్లలు వినాలి కదా. నేనే బై డిఫాల్ట్ అట్లా అలవాటైపోయి కాదు, అబ్బాయి కూడా అంతే, అబ్బాయి అంతే, అంతే. నెవర్ ఆయన ఇక్కడ ఉంటే అటు నుంచి పారిపోతారు, ఇటు నుంచి పారిపోతారు. ఎప్పుడు ఆయనకి మా వల్ల, మా ఇద్దరి వల్ల మేము ఒక సమస్య తీసుకొని రాకూడదు అనేది పెద్దది ఫిక్స్ చేసుకున్నాం మైండ్లో. యూజువల్గా పొలిటీషియన్స్ కిడ్స్ ఏదైనా రాంగ్ స్టెప్ వేసినా మనకి మీడియా ఎట్లా ఉంటుందో తెలుసు కదా, సో దే జస్ట్ గో ఇట్ అప్. మాకైతే ఐ వాజ్ టూ పర్టికులర్ అబౌట్ నా వల్ల నాన్నగారికి ఎప్పుడు బ్యాడ్ నేమ్ రాకూడదు, లేకపోతే మా తమ్ముడు కూడా అదే దారిలో ఉండేవాడు. సో నెవర్ సో వాట్ ఎవర్ హీ సెడ్ ఐ యూస్ టు ఒబే వాట్ ఎవర్ హీ సెడ్. లైక్ అడిగేవారు ఆయన, అంటే చాలా రేర్. నాకు మ్యారేజ్ అయిన తర్వాత హార్డ్లీ ఒక 20 అదర్స్ 30 times అంతే, దానికన్నా ఎక్కువ మేము మాట్లాడలే మ్యారేజ్ అయిన తర్వాత, అంతే చాలా తక్కువ. ఓకే. సన్నిన్లాతో మాట్లాడితే మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అల్లుడు ఎక్కువ అయిపోయాడని అనుకుంటారు కూడా అని అనుకునే టైప్ ఆయన. చాలా భయపడిపోతారు ఆయన. పిల్లల్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తే ఈ బాబు పిల్లలు ఎక్కువ అయిపోయారు, మమ్మల్ని పట్టించుకోవాలి మాట్లాడిన ప్రతిసారి ఒకటే అడిగేవారు, నీకు ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ అనేవారు. ఏం మాట్లాడేవాడిని కాదు, మాట్లాడుతుంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నువ్వు ఒకటే నిజానికి దగ్గరలో ఉండి ఏది చేసినా దేవుడి దయ ఏదో ఉంది కదా, అన్నిటికీ మనం చేయి జార్చకూడదు, ఇచ్చేటట్లు ఉండాలి, మనం ఏమి తీసుకోకూడదు, అలా 2-3 words మాట్లాడి ఓకే అమ్మని పెట్టేవారు. ఆయన వెరీ డిసిప్లిన్ మ్యాన్, వెరీ డిసిప్లిన్. అంటే పొలిటీషియన్స్లో తక్కువ కనిపించినా కూడా ఆయన చాలా డిసిప్లిన్డ్ మ్యాన్ అండ్ అగేన్స్ట్ కరప్షన్ హీ హ్యాడ్ మెనీ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ అనమాట. అవి ఎప్పుడు దాటేవారు కాదు. సో ఆ రకంగా మా ఇద్దరం కూడా అట్లా మై మామ్ ఈజ్ ఆల్సో లైక్ దట్, లైక్ అంత పద్ధతి ప్రకారంగానే ఉండాలి మా అమ్మకు కూడా. లైక్ ఫాదర్ లైక్ మదర్, అందరూ ఫాదర్ మదర్ అలా ఉండేసరికి ఇంకా మా ఇద్దరం కూడా అట్లా తయారయ్యాం. వెరీ గుడ్. అందుకే ఈరోజు బంగారు కొండని ఈయన పొందగలిగారు. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ రాజమండ్రి పీపుల్. అంటే ఓనింగ్ అ డాటర్ ఇస్ డిఫరెంట్, ఓనింగ్ అ డాటర్ ఇన్ లా ఇస్ డిఫరెంట్. దే ఓన్డ్ డాటర్ ఇన్ లా. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సో అంత అంటే డిసిప్లైన్డ్గా పెరిగి, అంటే ఏం చేయాలన్నా కూడా ఆలోచించి చేసిన మీరు ఇక్కడ ఆదిరెడ్డి గారి ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత, ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఫ్రీడమ్, ఇంకా అసలు అంటే హ్యాపీ గోయింగ్ లైక్ ఎలా ఉండిందా? నో రెస్ట్రిక్షన్స్, పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ రివర్స్ కేస్ నేను.
ఫ్రీగా ఉండు అన్ని రివర్స్ లో ఉండమంటాడు. కానీ ఎలా మనం నేర్చుకోలేదు కదా 24 years of my life I lived in a certain way. ఈయన ఫ్రీడమ్ ఇచ్చినా నేను అంటే ఏం చెయ్యాలి అంటే మాకు ఎలా ఉండేదంటే గోల్డ్ షాప్ తీసుకెళ్ళి కొనుక్కో అంటే ఇంట్రెస్ట్ లేదు అనేది అనమాట. థ్యాంక్ గాడ్. నాకు మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద కూడా నాన్నగారు ఎట్లా పెంచారంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద కూడా నాకు మనసు వెళ్ళదు. సో అదొక విచిత్రమైన కేసు. నేను మెటీరియలిస్టిక్ థింగ్స్ కూడా ఉండదు కానీ మాకు అదొక్కటే మంచిగా మంచి భోజనం ఉంటే చాలా. కొన్నాళ్ళకి నాకు అదే అలవాటు చేశారు. కొన్నాళ్ళకి అది ఉంటే చాలు మనకి, ఇంకా డబ్బు ఏమీ ఆలోచన ఉండదు. ఈయనేమో ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాడు. ఏం చేసుకో మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట, ఫ్రీడమ్ ఉంది కదా నువ్వు. నాకు ఒక గీత దాటి అంటే ఏదో చేసేస్తామని కాదు, బట్ ఆ మినిమం కూడా నేను ఏదైనా చేయటానికి నాన్నగారిది ఆ పెంపకం అలా ఉండిపోయింది. టూ మచ్ పెంపకమేమో అది. అసలు అలా కూడా ఉండకూడదు అనిపిస్తుంది. ఉంటే నా అలాగ అయిపోతారు. అంటే లైక్ ఇంకా ఒక షెల్లో ఉన్నట్టు, ఒక షెల్లో ఉండి ఏది చేయాలన్నా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఒక టూ డిసిప్లిన్ అంటారు కదా, అలా అయిపోతాను అనమాట. అలా ఈ జనరేషన్లో చాలా కష్టం. పూర్వ జనరేషన్లో నేను ఒక గ్రేట్ అంటే అందరితో ఒకలా ఉండేదాన్నేమో. ఈ జనరేషన్లో ఐ విల్ బి లైక్ ఆడ్ వన్ అవుట్. సో బట్ ఇట్స్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది కూడా ఏం లేదు. ఇంక ఇట్లా మేబీ అంటే అది తీసుకునే వాళ్ళు బట్టి కొంతమంది దే అప్రిషియేట్ మీ, అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నావేంటమ్మా అని అడుగుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అదే అడుగుతారు. ఢిల్లీలో పెరిగావు ఏంటమ్మా రాజమండ్రిలోనే అనేది ఒకటి. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ని ఇయర్స్ రాజమండ్రిలో ఉండిపోయావా నువ్వు అని అడుగుతారు. ఢిల్లీ నుంచి నేను డైరెక్ట్ రాజమండ్రి వచ్చేసాను. ఇక్కడ ఇంకా ఇక్కడే ఉండేదాన్ని. ఓన్ చేసేసుకున్నారు. యా, సో దట్ ఇప్పుడు కూడా ఎవరు ఆశ్చర్యంగా అడుగుతారు, మా పిల్లలు ఇలాంటి ఇక్కడి నుంచే మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం, యూఎస్ వెళ్ళిపోతాం అంటున్నారు, నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చక్కగా ఉంటున్నావు. పర్స్యూ చేయాల్సిన సబ్జెక్ట్ లో ఉంది. ఎలా ఉంటారు ఇలాగా అని మా వాడు కూడా అప్పుడే మొదలెడతాడు. నా అమ్మ ఢిల్లీలో చదివింది, నన్ను రాజమండ్రిలో ఎందుకు చదివి. ఎంత ఇప్పుడు ఏజ్ బాబుకి? 11 years. ఒకడే బాబు. ఓకే. ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు? ఆయన సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే కాదు నేను ముద్దు చేసినట్టు కనపడతాను, బట్ వెన్ ఐ షుడ్ బి స్ట్రిక్ట్ ఐ విల్ బి స్ట్రిక్ట్. ఇన్ రివర్స్ కేస్ అనమాట. ఊరికే ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నట్టు కనపడతాడు, ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉండకూడదు అప్పుడు స్ట్రిక్ట్ గా ఉండడు. అంటే అప్పుడు తిని సీరియస్ అవుద్ది కదా, అలా చూడలేము. మేమిద్దరం కంట్రోల్ చేస్తే కిందకి వెళ్తాడు. అడిగి అన్ని ఆట తెలుసు. నానమ్మ తాత అది ఎక్స్ట్రీమ్స్ అవి అంతే. ఇంకా వాళ్ళకి కావాల్సింది కూడా అంటారు. చిన్నప్పుడు మమ్మల్ని కంట్రోల్ చేశారు కదా అని అడిగితే దానికి ఆన్సర్ అలా చేసాం కాబట్టి ఇలా ఉన్నారు, కానీ ఇక్కడ చెయ్యొద్దు అని అంటాం. సో అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ అట్ దిస్ మూమెంట్, మేడం బర్త్డే చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. May 31st. కరెక్టేనా? యా, అది కూడా చెప్పకపోతే అయిపోతాడు ఇంకా. మినిమం బర్త్ అంటే నేను కొన్ని గుర్తు పెట్టుకుంటాను. May 1st ఏంటి? మేడే కమ్యూనిస్ట్ భావజాలాలతో ఉండి విప్లవం. 31st పెట్టుకోవాలి కదా. బాబుది June 1st. యాక్చువల్గా అయితే May 31st అనుకున్నాం కానీ అవలా నెక్స్ట్ డే. సో ఇంకా నాకు టెన్షన్ క్లియర్. ఇంకా పెద్ద ఎక్కువ స్ట్రెస్ ఉండదు లైఫ్ లో. ఈ రెండు గుర్తున్నాయి కదా. మ్యారేజ్ డే చెప్పండి. అది మరి మ్యారేజ్ డే కూడా 13th of March. ఆ బిట్ ఆఫ్ సెకండ్స్ కూడా మనం ఇవ్వకూడదు. ఇదే మీరు నేర్చుకోవాల్సింది. ఓకే. ఫస్ట్ భవానీ గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏమి ఇవ్వలేదా ఏంటి? పాపం చాలా ఇచ్చుంటారు. ఫస్ట్ ఏంటో టీ షర్ట్ ఇచ్చినట్లుంది. I also అంటే ఎగ్జాక్ట్ గా I also don't remember. I used to give lots of things. T-shirts అని, greeting cards అని సేవ్ చేసుకొని ఉంచా. టీ షర్ట్స్ అంటే అవి ఇంకా ఆ సైజెస్ కి ఇప్పటికీ సంబంధం లేదు. కంటికి ఏది కనిపిస్తే అది, కంటికి ఏది కనబడితే అది ఏదో చేసి కాస్త డిఫరెంట్ గా ఏదో చేసి పంపించేది. ఓకే. అలా ఏదో అలాగా మాకు 6 months గ్యాప్ వచ్చింది మ్యారేజ్. నేను అక్కడే ఉండేదాన్ని, ఈయన ఇక్కడ ఉన్నాడు. సో వెన్ ఎవర్ ఐ యూస్ టు గో టు శ్రీకాకుళం, మిడ్వే
ఎయిర్పోర్ట్కి వచ్చేవాడు అనమాట, విశాఖపట్నం ఎయిర్పోర్ట్. ఇది తెలుసా ఇంట్లో? మా అమ్మ ఉండేది కదా నాతో కూడా, మై మామ్ విల్ నెవర్ లీవ్ మీ. అది వైఫై లాగా ఉంటాను చుట్టూ అన్నట్లు ఆవిడ ఎలా వైఫై నేను వస్తున్నానంటే ఆ వైఫై ఇంకా స్ట్రెంగ్ అప్ చేసుకునేవారు. డేటా కూడా ఏమి లేకుండా డేటా పెంచి మరి ఎక్స్ట్రాగా పెట్టుకునేవారు జోన్. లైక్ లిటరలీ కన్యాదానం చేసాక అప్పగించారు. అప్పుడు అప్పగించిన తర్వాత అసలు ఇంకా ఏది అడిగినా రివర్స్ అయినా అంటే నీకు ఇచ్చేసాను కదమ్మా అని నీకు ఇచ్చేసాను కదా. అప్పుడు ఇంకా అమ్మ నాన్న ఇద్దరు లైట్ తీసుకున్నారు, ఇంకా ఏదో పడతారులే అన్న. రిలాక్స్. అప్పుడు దాకా ఇట్లా ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు పాపం 24 years. ఢిల్లీ సర్కిల్స్ లోనే ఆయన ఇనేవరేమో అన్ని ఇలా అమ్మాయిలు ఇది చాలా భయంగా పెంచారు. ఎంత కాదనుకున్నా మనం ఎంత గ్రో అప్ అయిపోయినా మన రూట్స్ వచ్చి శ్రీకాకుళం. అక్కడ చుట్టుపక్కల ఏ విధంగా బ్రాటప్ అవుతారు, వాళ్ళ విధి విధానాలు, మన అది సంథింగ్ అక్కడ ఉన్న సంస్కృతి అన్ని చూస్తారు కదా. ఆయనకి ఎక్కడ ఉండిపోయిందో భయం. ఆ భయాన్ని కాస్త మరింత భయంగా తనకి చూపించేసరికి జోన్లోనే పెట్టేశారు. ఎప్పుడు గుర్తు చేసేవాళ్ళు, వి బిలాంగ్ టు శ్రీకాకుళం, మనం అక్కడ లాగే మైండ్ సెట్ ఉండాలి మనది. ఎంత ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మారకూడదు, మన రూట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పద్ధతి కిందే మనం ఉండాలి అని. సో అది ఎంత కష్టం అంటే, ఒక ఢిల్లీలో ఉంటూ నేను శ్రీకాకుళం రూట్స్ ని గుర్తు చేసుకుంటూ ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ, నేను ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఢిల్లీ వాళ్ళు. ఇఫ్ ఐ బిహేవ్ లైక్ అ శ్రీకాకుళం గర్ల్, ఇమాజిన్ హౌ ఐ కెన్ మింగిల్ విత్ దెమ్. సో నాకు అది బస్తీ మీద సవాల్ అంటారు. ఈ రెండుని బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళ దగ్గర అట్లాగా ఉండేదాన్ని. అది ఆ మల్టీ టాలెంటెడ్ కాదు, ఇలా తమ్ముడిగా అది సింక్ అయిపోయాడు, ఎక్కడ ఉంటే అక్కడ సింక్ అయిపోయాడు. తిన మాత్రం మల్టీ టాలెంటెడ్ కాదు, దొరికేసేది వాళ్ళ ఫాదర్కి ఎదురు పడిపోయేది. కానీ తిన ఆడడం అయితే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ కింద అలా కనబడుతుంది బాగా. కానీ తిన దొరికేసేది వాళ్ళ ఫాదర్కి, ఈయనకి కౌన్సిలింగ్ ఎక్కువ ఇచ్చేవారు. ఆ అబ్బాయి తెలివైన అబ్బాయి, అందుకే ఎంపీ అయ్యారు. ఈవెన్ అబ్రాడ్ కూడా పంపలేదు నాకు. అంటే నాకు చాలా ఇష్టం ఉండింది వెళ్ళాలి ఎట్లాగన్నా. నేను అంటే ఈవెన్ డిగ్రీ ఇక్కడ చేసిన పోస్ట్ గ్రాడ్ అయితే మాత్రం నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. మా తమ్ముడిని కూడా పంపించారు యుఎస్కి. సో నేను కనీసం మీరు ఎక్కడికి పంపకపోయినా మా తమ్ముడు ఉన్న యూనివర్సిటీకి అక్కడికి ఫస్ట్ నేను వస్తానంటే మా తమ్ముడు నేను ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళు, నా యూనివర్సిటీకి రా. నేనేమో కనీసం నువ్వు నీ యూనివర్సిటీకి వస్తామని చెప్తే నన్ను ఏమన్నా కొంచెం అలౌ చేస్తారేమో. నాకు ఒప్పుకోరా బాబు అంటే నేను ఒప్పుకో. అక్కడ ఆయన దొరికిపోతాయి నాకు, ఆయన ఫ్రీడమ్. సో ఇలా మొత్తానికి ఏం చేసినా నువ్వు ఢిల్లీలోనే ఉంటావు, యూ విల్ నాట్ మూవ్, నాట్ ఈవెన్ టు అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఆల్సో, ఫర్గెట్ అబౌట్ అదర్ అబ్రాడ్. ఉన్న కాలేజ్ ఇప్పుడు మా సిస్టర్ ఇంజనీరింగ్ చెన్నైలో చదివేది. మా ఫాదర్ కూడా చాలా తెలివిగా అక్కడికి అక్క ఉన్న కాలేజీలో పెట్టేద్దాం, అక్కడ బాగుంటుంది, అక్క కూడా ఉంటుంది కదా అంటే నాకు వెంటనే టెన్షన్ అవుతుంది. ఇటు ఇది ఉన్న కాలేజీలో నన్ను పెట్టేస్తాను అంటున్నారు, ఇంకేం ఫ్రీడమ్ ఉంటుంది, డైలీ 24 hours వాచ్ డాగ్లో అయిపోతున్నారు అని కావాలని ఫీడ్బ్యాక్ ఇచ్చాను. అసలు బాగాలేదంటే అది అప్పుడు ఎస్ఆర్ఎం బాగుంటుందంటే ఇప్పుడు చాలా బ్యాడ్ డ్రగ్స్ అన్నీ అంట, ఇదేదంటే మా ఫాదర్కి అర్థమైపోయింది. సరేలే చాలా ఫ్రీగా ఉండే కాలేజీలో పెడతారని చెప్పి తీసుకెళ్ళి ఆర్ఎంకేలో పెట్టారు. నమ్మేశారు మిమ్మల్ని? నమ్మారు, కానీ ఆయన నమ్మినట్లు నటించారు. ఆర్ఎంకే అనేది ఆల్మోస్ట్ లైక్ బాస్టన్ స్కూల్ అనమాట. దానికి ఉన్నంత స్ట్రిక్ట్నెస్ ఇంకేదీ లేదు యూనివర్సిటీస్ చెన్నైలో. యూనిఫామ్ ఉండేది, ఎవరైనా అమ్మాయి ఎదురుపడితే మేము తలదించుకొని వెళ్ళాలి మగవారు, అమ్మాయిలతో మాట్లాడకూడదు. అమ్మాయిల చుట్టూ అక్కడ చెన్నై డ్రెస్సింగ్ అంతా వైట్ క్యాట్స్ లాగా పంచె కట్టుకొని ఉండేవారు, వాళ్ళ చుట్టూనే వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. మేము వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మేము ఇలా తలదించుకొని వెళ్ళిపోవాలి, వాళ్ళు ఎదురుకుంటే షార్ట్స్ వేసి తిరగకూడదు. అలాంటి కాలేజ్లో పెట్టారు నన్ను. నాకు ఈ గోలంతా లేకుండా తవ్వుకున్నదే కదా, నాకు ఇది ఏది లేకుండా లేడీస్ కాలేజ్లో పెట్టారు. అసలు మిమ్మల్ని ఎలా అనుకున్నారు కోయిట్లో పెడతారని? నేనా అప్పటికి మా నాన్నకి తెలియ కూడా అప్లై చేసేసి వచ్చేసి అన్ని లిస్ట్ అన్ని కామ్గా నేను లేడీస్ కాలేజ్ అన్ని వెనకాలకి తోసేసి. మీకు తెలియకుండా ఆయన విమెన్స్ కాలేజ్కి అప్లై చేసి? లేదు, లేడీ శ్రీరామ్లో వచ్చింది. హీ వాజ్ వెరీ పర్టికులర్, నువ్వు లేడీ శ్రీరామ్కి వెళ్ళాలని. సో ముందే నాకు 12th class ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ముందే చెప్పేశారు, నేనైతే నీకు ఎక్కడ రికమెండ్ చేయను. దో అప్పుడు ఆయన పొజిషన్లో హీ కూడా రికమెండ్ మంచి ఎక్కడైనా వచ్చి ఉండేది, కానీ ముందు మాట చెప్పేశారు ఎగ్జామ్స్ ముందు, నేను రికమెండ్ చేయను, నీకు ఎంత చెత్త కాలేజీలో వస్తే నువ్వు అందులో చదవాల్సిందే
దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ దట్ అని ఇంకా దెబ్బకి నాకు ఇంకా నేను నా స్వయం కృషితో నేను తెచ్చుకోకపోతే ఈయన ఎక్కడ రికమెండ్ చేసేటట్లు లేరు. సో ఇంకా కొంచెం 2 ఒళ్ళొంచి డబుల్ ద ఎఫర్ట్ పెట్టి ఇక అది ఫిక్స్ చేసుకొని చదివాను. లేడీ శ్రీరామ్లో అయితే వచ్చేసింది, కానీ అది లాస్ట్ తోసేసాను వెనకాలకి. ఐ డోంట్ వాంట్ టు గో టు గర్ల్స్ కాలేజ్. ఇంకా కోఎడ్ చాలా ఉంటాయి ఢిల్లీ యూనివర్సిటీలో. సో వేరే చాలా అన్నిటికీ అప్లై చేస్తాము. ఆల్మోస్ట్ లేడీ శ్రీరామ్లో మనం కట్ ఆఫ్కి వచ్చేసామంటే చాలా ఆటలకి వచ్చేస్తారు. సో వచ్చేసి నేను అన్ని కోఎడ్ అన్ని ముందుకు తీసుకెళ్ళి ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకుంది అని అంటే లేడీ శ్రీరామ్ ఏమైంది అని అది కూడా వచ్చిందన్న, ఇది కూడా ఇంకా బాగుంటుంది ఏదో చెప్పడానికి కన్విన్స్ చేశాను. అన్నీ పక్కకు తోసేసారు. యూఆర్ గోయింగ్ దేర్ అయిపోయింది ఇంకా క్లోజ్. ఆ మాటతో ఇంకా శ్రీరామ్ లేడీ శ్రీరామ్ 3 సంవత్సరాలు అంత గర్ల్స్ లేడీస్ మధ్యలోనే ఉన్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ పోస్ట్ గ్రాడ్ చేశాను. దట్ వాజ్ కోఎడ్, బట్ రైట్ బిఫోర్ మ్యారేజ్ పోస్ట్ గ్రాడ్ చేశాను. అప్పటికి నాకు ఇంకా కోఎడ్కి లేడీస్కి కాలేజ్కి దేనికి అన్ని డిఫరెన్స్ పోయింది నాకు. ఐ వాజ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై స్టడీస్ అంతే. ఓకే. సో ఇలాంటి యూనో ఎన్వైరన్మెంట్లో పెరిగిన ఒక అమ్మాయి ఆల్ ఆఫ్ ఏ సడన్ పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవి ఫేస్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఎ టఫ్ టాస్క్. అవి ఎలా తీసుకున్నారు? హౌ డిడ్ యు టేక్? లేదు, వెరీ స్మూత్ ఫర్ మీ ఫ్రమ్ డే వన్. మేబీ బికాస్ ఐ బీన్ సీయింగ్ చిన్నప్పటి నుంచి ఇదే వాతావరణంలో ఉండడం మూలనో ఏమో, అస్సలు కొత్త వాతావరణంలోకి వెళ్ళినట్టు కానీ ఎక్కడికో ఏదో జరిగిపోతున్నట్టు కానీ ఏమీ లేదు. వెరీ స్మూత్ సెయిలింగ్ అంటారు కదా డే వన్. కానీ కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యాను బికాజ్ నేను ఇంకా 1 month బిఫోర్ ఎలక్షన్ నేమ్ వాజ్ అనౌన్స్డ్ అనమాట. ఇంకా నేమ్ అనౌన్స్ అవ్వగానే బరిలో దిగడమే. ఇంకా ఎలక్షన్కి నెల ముందు ఇంకా రెస్ట్ లేదు. ఇట్లా నేమ్ అనౌన్స్ చేశారు, ఆ రోజు నుంచి తిరగటం. అది ఆ ఫిజికల్ స్ట్రెయిన్ అలవాట్లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఎలక్షన్ ముందు తిరిగేదానికి చాలా ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. అది ఒక్కటే. బట్ మెంటలీ పెద్ద నాకు ఏదో టఫ్ అనిపించలేదు. వెరీ స్మూత్గానే అయిపోయినట్టు నాకు అనిపించింది. అండ్ వీళ్ళ సపోర్ట్ చాలా ఉండింది. ఫ్యామిలీ యాజ్ అ హస్బెండ్, ఇన్ లాస్, దే గేవ్ గుడ్ సపోర్ట్ హియర్. అండ్ లీడర్స్ అందరితో ఇంటరాక్షన్ అనేది ఎప్పటి నుంచో మొదటి నుంచి అలవాటు ఉన్నదే. సో వాళ్ళందరూ దే ఆర్ లైక్ యువర్ అంకుల్స్. అందరూ బాబాయ్లు అంకుల్సే. అట్లా అందరూ మా ఫాదర్ తోనూ వీళ్ళ ఫాదర్ తోనూ ఎవరినో అసోసియేషన్ ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఎందుకు సీఎం గారే అన్నారు కదా అసెంబ్లీలో మీరు మాట్లాడుతుంటే, భవానీ నేను నిన్నేమనలేనమ్మా ఎర్రన్నాయుడు గారి. ఇప్పుడు స్పీకర్ గారు సీతారాం గారికి పెద్దన్న అంటాం. చిన్నప్పటి నుంచి మా జిల్లా, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి. అలా అందరూ ఎక్కడికి వెళ్ళినా అందరూ తెలిసిన వాళ్ళ కిందే ఉంటారు. మా జిల్లా అంటే మా 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి లీడర్స్ కొంచెం నాకు అందరు తెలిసినట్టు అనిపిస్తారు. ఇప్పుడు రాజమండ్రి వచ్చాక ఈ ఏరియా వాళ్ళు కూడా బాగా తెలిసినట్టు ఉన్నారు. అవుట్ సైడ్ దిస్ అందరూ కాకపోయినా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ నెవర్ ఏదో కొత్త ప్రాంతంకి వచ్చాను అటువంటి ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఓకే, వెరీ స్మూత్. రైట్. సో రాజమండ్రి డెవలప్మెంట్ గురించి మీరు అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏం చేశారు? అండ్ అపోజిషన్లో ఉన్నారు, కొంచెం టఫ్ కదా దీన్ని ఇది చేయడం అనేది. సో ఎలా, హౌ ఆర్ యూ టాక్లింగ్ విత్ దట్? సో మా ఎలక్షన్ టైంలో అయితే మేము ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న పార్టీ వస్తుంది మాది. సో లాస్ట్ 5 years చాలా అయింది డెవలప్మెంట్ ఇక్కడ కంపారిటివ్లీ. ఆ ముందరికి తీసుకుంటే లాస్ట్ 5 years మన తెలుగుదేశం పార్టీ ఉన్న టైంలో అయింది. సో అది కంటిన్యూషన్ అవుతుంది, మళ్ళీ వస్తుంది ప్రభుత్వం. సో వీ కెన్ గో 1 further step ahead అనుకున్నాము, రాలేదు. సో మీకు తెలిసిందే అపోజిషన్లో హౌ థింగ్స్ విల్ బీ ఫర్ అన్ ఎమ్మెల్యే. అయినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంచుమించు వీళ్ళ ఫాదర్, ఈయన, నేను ముగ్గురం కూడా ఫైటింగ్, ఎప్పుడు ప్రజాసేవలోనే ఉంటాము. సో ఒకరోజు కూడా ఆఫ్ ఉండదు మాకు. బీట్ సండే ఆర్ బీట్ ఎనీ డే, ఆఫ్ డేస్ ఉండవు. ఎవ్రీ డే వీఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్, ఎవరు వచ్చినా. సో ఎప్పుడు ప్రజలకైతే అందుబాటులో ఉంటాము. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మేజర్ రోల్ ప్లే చేస్తారు ఇక్కడ, బికాస్ ఇట్స్ కార్పొరేషన్. సో మెజారిటీ ఫండ్స్కి దానికి ఆయనతో మాట్లాడి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. ఇఫ్ వీ వర్ ఇన్ పవర్ వీ వుడ్ హావ్ డన్ అ మచ్ బెటర్ జాబ్. అండ్ ఒక పార్టీ జెండా, ఎజెండా, గుర్తు వీటిపైన గెలిచి
అపోజిషన్లో ఉన్నామనేటువంటి ఒక రీజన్తో డెవలప్మెంట్ కుదరట్లేదు మా నియోజకవర్గానికి అనే ఒక కారణంతో పార్టీ మారుతూ ఉన్నటువంటి నేతలను చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? దట్స్ దే పర్సనల్, ఐ విల్ నాట్ కమెంట్ ఆన్. ఇంకొక ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్ అండి. ఇప్పుడు వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ లేకపోతే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు బట్టో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారేమో. అది అంటే నాట్ ఉంటాయమ్మా. మారే వాళ్ళు వ్యక్తిగతంగా మారేది ఉంటుంది, వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, స్థానికంగా పార్టీ ఇష్యూస్ ఉంటాయి. మెజారిటీ కేసెస్ ఈరోజు మనం చూస్తుంది అన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటున్నాయి. పర్సనల్ ఇష్యూస్ అంటే లైక్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది కన్నా ఫైనాన్షియల్గా గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందనో, దానివల్లే వాళ్ళ డెసిషన్స్ ఉంటున్నాయి. అది కాకుండా స్థానికంగా ఉండే ఇష్యూస్ ఉంటాయి, అది చాలా తక్కువ ఉంటాయి. స్థానికంగా ఎవరితో ఇబ్బందులు ఉండడం వలన అన్నది చాలా తక్కువ ఉంటాయి. మెజారిటీ అన్నది ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఓకే. అండ్ మీరు అన్నట్టుగా ప్రెషరైజ్ చేయడము గవర్నమెంట్ నుంచి దాంతో ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం కేసెస్ పెట్టడము. అచ్చెన్నాయుడు గారి అయ్యో మా చిన్న అయితే జైలు పంపించారు 2 times. రవీంద్ర గారు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ మీద అక్కడ ఉన్న స్థానిక నాయకులు బట్టి ఉంటుంది. మా ఎక్కడో ఎందుకు రాజమహేంద్రవరం అనేది చాలా ప్రశాంతమైన నగరం. ఇప్పుడు కూడా ఇరు వర్గాలు గొడవలు పడడం కానీ కేసులు పెట్టుకోవడం కానీ ఇలా ఏమీ లేదు. ఈ రోజు దాకా ఈ సంస్కృతి అనేది లేదు ఈ నగరానికి. ఈరోజు మా మీద ఆల్మోస్ట్ అబౌవ్ 6 అంటే రిజిస్టర్ చేయలేదు. ఎందుకు రిజిస్టర్ చేయలేదు మాకు తెలియట్లా. అలా అట్టిపెట్టి ఉంచారు, తొక్కిపెట్టి ఉంచారు. అట్టిపెట్టడం కూడా తొక్కిపెట్టి ఉంచారు. టైం వచ్చినట్టు వాడతారేమో. అంటే డిపార్ట్మెంట్ని అంత దారుణంగా వాడుకోవడం అన్నది ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలే. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది, అది ఎప్పుడు డివేట్ చేయకూడదు. రాజ్యాంగం లోబడే పనిచేయాలి ఎవరైనా సరే. అంటే టీడీపీలో లీడర్స్ కూడా అంత కమిటెడ్గా లేరు. అండ్ ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి లాంటి వాళ్ళు లేకపోవడం వల్ల, ఎవరి ఎజెండాలు ఎవరి దారులు వాళ్ళు చూసుకోవడం వల్ల పార్టీ వీకెన్ అవుతుంది అనేది వినిపిస్తుంది ప్రధానంగా. అది అపోజిషన్ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి మీద కానీ వాళ్ళ మీద గవర్నమెంట్ చేసిన ఒత్తిడికి అయితే అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఒత్తిడికి కానీ ఆయనకి అవమానపరిచిన తీరు కానీ ఇవన్నీ కానీ జరిగి ఉంటే అసలు అసెంబ్లీకి వెళ్ళకూడదు. ఆయన మీద మాట్లాడిన మాటలు, మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తులు, 40 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి, దేశంలోనే మహా అనుభవం కలిగిన నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు, అలాంటి నాయకుడి పట్ల ఏకవచనంతో అసెంబ్లీ అన్నది ఒక దేవాలయం, పచ్చి బూతులు తిట్టడం, తను గోల పెట్టేసేది వచ్చి నువ్వు ఆ రోజు నువ్వు ఎస్ అన్నావు సార్కి భవాని అన్నంటే నాకు ఎందుకు ఇది, నేను ఆయన్ని నాన్నతోటి పాటు అలా ఒక దేవుడికి చూశాను, తిడుతుంటే బాధ వచ్చేస్తుంది రావు. అంత చేసిన ఆయన ఇంకా అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంకేం చేయాలి? పార్టీ వీక్ అయిపోయింది, నాయకులు వెళ్ళిపోతున్నారు. ప్రతిపక్షంలోని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చాలామంది వెళ్ళిపోయారు. కరెక్ట్. నాయకుడు అన్నవాడు అందులో ఈయన అసలు వెనకడుగనేది వేయడు. ఈజ్ ఎ ఫైటర్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ ఫైటర్. అలా ఫైట్ చేస్తూనే ఉంటారు. ఆయన అంటూ ఉంటారు ఎంతమంది అయినా పోనీ ఫ్యాక్టరీ నాయకుల్ని ఏంటి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా ఎక్కడో అంతా అటువైపు తిరిగి చూస్తే అసెంబ్లీలో మేము ఇటు కూర్చుంటాం కదా, అటు చూస్తే మోర్ దెన్ హాఫ్ అంతా ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి. అనకూడదు కానీ ఆఫ్ ద రికార్డ్ అక్కడే ఆయన దగ్గరే అని అంటుంటారు అందరూ. కనబడినప్పుడు ఎక్కడో చోట అక్కడే కదమ్మా ఏదో అని మింగేస్తుంటారు. సో ఆయన తగ్గరమ్మా. ఆయన మళ్ళా స్టేట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన్ని ప్రజలు ఊహించుకుంటున్నారు. ఆయనకి అది ముఖ్యమంత్రి అన్నది ఆయనకి పదే చెప్పారు. 19 ఎలక్షన్ కూడా చెప్పారు, నేను మరలా ముఖ్యమంత్రి అవ్వడం అన్నది ఏదో అయిపోయి దాని ద్వారా నాకు పదవి వ్యామోహం కాదు, నా ఏజ్ బట్టి చూడండి, నేను కంబైన్డ్ స్టేట్గా అయ్యాను, కేవలం మీ గురించి అని అన్నారు ప్రజలు. మొన్న ఒక వీడియో చూశాను, ఎలక్షన్ టైంలో వచ్చింది. పిల్లవాడు నాన్ని ఏదో అడుగుతుంటే నాకు ఇంటి పెద్దరికం ఇవ్వని అడుగుతుంటాడు.
వీళ్ళు నానెప్పుడు వీళ్ళు అరుపులు రోడ్ల మీదకి వెళ్తే రోడ్డు మీద వాళ్ళందరూ వచ్చి ఏంట్రా అంటుంటే వీడు పెద్దరికం అడుగుతున్నాడు, మొన్నే చిన్న గొడవ చేశాడు, 1 వీక్ జైలుకి వెళ్ళి వచ్చాడు, వీడికి నేను ఇంటి పెద్దరికం అలేస్తాను రా అంటాడు. వాళ్ళు వచ్చి అలాగంటున్నావు, మరి 16 నెలలు జైల్లో ఉన్నవాడు ఆడికి మీ ఇంటి పైన అది పెట్టావు, మరి ఆడికి పెద్దరికం అలేస్తావు స్టేట్ కానీ నిజమేరా అంటాడు. జస్ట్ 2.5 years అయిందని మొన్న ఎవరో పెట్టారు సోషల్ మీడియా టీం. ఓకే, అవన్నీ చూస్తుంటే అనిపించింది ఆ రోజు చాలా తప్పుగా ఆలోచించారు, ఈ రోజు పెద్దరికం ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. 100% వస్తుంది. అండ్ మీరు ఇంత రాజకీయ అనుభవం ఉండి, చంద్రబాబు నాయుడు గారు అంటే అంత అభిమానం ఉండి, మరి ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావట్లేదు? నెక్స్ట్ ఎలక్షన్స్లో మిమ్మల్ని మీరు కంటెస్ట్ చేస్తే చూడొచ్చా మేము? అంటే సార్కి ఎర్రనాయుడు గారి కుటుంబం అంటే ఒక అమితమైన ప్రేమ ఉంది, ఒక అభిమానం ఉంది, ఎక్కడో ఒక బాధ ఉంది ఆయనతోటి. మరి అది వాళ్ళు అంతర్గతంగా వారు ఇరువురికే తెలిసి ఉండాలి. ఆయన కూర్చున్నప్పుడు సీట్ ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేసింది నేనే, దానికి తగ్గట్లే కష్టపడ్డాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే అడిగారు, ఎర్రనాయుడు గారిని మర్చిపోలేని పరిస్థితులు ఉంటున్నాయి నాకు ఈరోజు కూడా, అబ్బాయికి ఇచ్చాను ఏం చేద్దాం అని అడిగారు. నాకు అర్థమైపోయింది, భవాని క్లియర్గా చెప్పింది. అప్పటికే చిన్న హింట్ వచ్చింది మాకు, నువ్వు అక్కడ ఒప్పుకున్నట్టే మర్యాదగా ఉండదు ముందే చెప్తున్నాను అని చెప్పింది. చాలా సీరియస్ వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. నువ్వు ఒప్పుకుంటే ఊరుకోనంటే నేనేమన్నానంటే అలా కాదు, రాజకీయం ఎలా ఉంటుందంటే ఒక్కసారి గుమ్మం తట్టిన తర్వాత మనం కాదనుకుంటే మారిపోతుంటాయి, రాజకీయంగా అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి, వదులుకోకూడదు, ఆలోచిద్దాం అని అనేవాడు. ఆయన మాట అన్న తర్వాత ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్నో మాట్లాడదామని వెళ్తుంటాం, ఆయన అలా కళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడితే అన్నీ బ్లాంక్ అయిపోతుంటుంది. నేను అందుకే ఈ మధ్యన వెళ్తున్నప్పుడు ఆయన ఏం పేపర్ మీద అన్ని రాస్తుంటే మనం చూసి ఏంటిది అంటే మర్చిపోతున్నాను సార్ అన్నీ, అందుకే రాసుకొచ్చాను సార్ అని. అలాగని అంటే ఇంక మేము కాదనలేకపోయాం. సరే ఆయనకి ఒకటి మైండ్లో ఉండిపోయింది, అది కాదనలేకపోతున్నాం అని. దాని తర్వాత ఉంటే రాజకీయంగా కూడా యంగర్ జనరేషన్ అంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి ఏవో జరుగుతాయి, ఈక్వేషన్స్ అన్నీ జరుగుతాయి. ఆయన కూడా ఎంపీకి ఒక లేడీకి ఇచ్చాను, ఎమ్మెల్యే కింద కూడా ఇస్తే ఏంటని ఆలోచించారు. రీసెంట్గా కూడా వెళ్ళినప్పుడు చెప్పాము, ఫ్యామిలీ లైఫ్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, నేను డబుల్ వర్క్ అయిపోతుంది అన్నీ చెప్తే గో హెడ్, ఈసారి అలా కాదు నువ్వు ఆలోచించుకో, నీదే నిర్ణయం అది అని అన్నారు. దగ్గర చేసి నిర్ణయం తీసుకుంటాం, దీనికి ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తారా, ఎంపీగా చేస్తారా? ఎమ్మెల్యే నెవర్. అంటే ఇక్కడ ఏదో నడుస్తూ ఉంది మా దగ్గర కూడా, ఏదో ఎమ్మెల్యే పెట్టేసి నన్ను ఎంపీ కింద పెట్టేసి చేసేద్దామని చెప్పేసి ఎవరి కాళ్ళు ఊహించేసుకుంటున్నారు. నెవర్. ఎందుకంటే ఎమ్మెల్యే అన్నది పబ్లిక్ యాక్సెసిబిలిటీ, ఎంపీ అన్నది ఎమ్మెల్యేస్ ద్వారా పబ్లిక్ యాక్సెసిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఇంత పబ్లిక్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళని ఎంపీకి వెళ్ళడం అన్నది, అంటే శ్రీకాకుళం అక్కడ జరిగే రాజకీయం వేరే, ఎంపీ అన్నవాడు పబ్లిక్ డైరెక్ట్ అవుతారు, అది ఎర్రనాయుడు గారు అది ట్రెండ్ సెట్ చేస్తే ఆ జోన్ వేరే. మా దగ్గర ఎంపీ అన్నవాళ్ళు గెస్ట్ కింద వస్తారు, ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే ఇష్టం మీదే ఎంపీ ల్యాడ్స్ కూడా ఖర్చు పెట్టే పరిస్థితి. సో ఇన్ దట్ కేస్ మాకు ఎప్పుడు నెక్స్ట్ టైం మాకు ఇక్కడ ఉన్న నమ్ముకున్న జనాభా మా నాయకులు కానీ అందరు కూడా ఎమ్మెల్యే కోరుకుంటారు. సో వాట్ ఎవర్ లైక్ ఐ యామ్ నేను మా కుటుంబం అంటే మా నాన్నగారు కానీ అందరం కూడా వాట్ ఎవర్ వీఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ పార్టీ. సో అది నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. మామూలు కుటుంబం నుంచి మా నాన్నగారిని ఎన్టీఆర్ గారు తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఆయన ఈ స్థాయికి వచ్చారంటే పార్టీ వల్లే మేము ఏదైనా. సో ఎంత కష్టమైనా కూడా కష్టం ఉంటుంది లేడీస్కి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పొలిటికల్గా తిరగడం అన్నది ఎక్కడో కొన్ని కాంప్రమైజెస్ చేసుకోవాలి. ఎన్ని కష్టమైనా నాకు అది బాగా మైండ్లో ఉండిపోయింది. ఈరోజు నేను ఏ కొంచెం ఉన్నా అన్నీ కూడా నేను పార్టీ వల్లే అయ్యాను, మా నాన్నగారు కానీ ఏదన్నా పార్టీ వల్లే. సో నాకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, ప్రజలకు కానీ పార్టీకి కానీ సేవ చేసే అవకాశం. ఢిల్లీ రిసెప్షన్లోనే ఎంతోమంది వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ వచ్చారు, అలా చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అందరూ జస్ట్ గ్రీట్ చేస్తుంటారు, నమస్కారం ప్రతి నమస్కారం అంతే, అక్కడితో అయిపోతుంది. స్పెసిఫిక్గా వచ్చి బాబు గారు వస్తుంటే ఇద్దరు కాలు దండం పెట్టండి అన్నారు. అంటే ఢిల్లీలోని కాలుకి మొక్కడం అన్నది అక్కడ అక్కడ అలవాటు. ప్రతిలోని ఇంటి పెద్ద చిన్న డబ్బున్నవాడ పేదవాడ అన్నీ ఉండదు ఆను.
అంటే ఏంటి ఇది అని అంటే నేను అలా చూస్తున్నాను, ఇద్దరం చూస్తున్నాం ఏంటి ఇలా 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 చూస్తుంటే ఆయన నేను ఎక్కడోడిని ఈరోజు ఎక్కడికి వచ్చాను ఇలా రాగలిగానంటే ఆయన వల్లనే కదా అనేసరికి మా ఫాదర్ కూడా పక్క నుంచి వచ్చి లేదు లేదు అది కరెక్ట్, మనం ఏంట్రా మరి అమ్మకి ఎవరు ఇచ్చారు, అమ్మకి అమ్మ లాంటి వాళ్ళు మహిళలు ఎంతోమందికి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఎవరు కల్పించారు, తెలుగుదేశం. మేము ఇంత పిల్లలు ఉన్నప్పటి నుంచి సార్ దగ్గరికి తీసుకెళ్ళేవారు, ఢిల్లీ సార్ వచ్చేవాళ్ళు, ఆయన ముఖ్యమంత్రిగా మేము చిన్నపిల్లలను స్కూలింగ్ చేస్తున్నాం, ఆయన సరదాగా తీసుకెళ్ళారు. సార్ పక్కన కూర్చొని మాట్లాడటమే గొప్ప విషయం కింద ఉండింది. అప్పుడు పక్కనే చక్కగా చైర్లు వేయించుకొని సార్ కూర్చోబెట్టి ఈ రోజు కూడా ఆయన ఎదురు పడితే మాట్లాడే కాలుకి అన్నం అంటే చాలా మంది ఎలా ఉంటదంటే అమ్మో ఆయన కాలుకి దండం పెట్టామంటే అందరి మధ్యన ఏదో క్రీమ్ వేస్తున్నాడు రైడు లేకపోతే ఏదో పట్టేస్తున్నాడు రా అని అనుకుంటారు మరి ఎవరేమనుకున్నా మరి మా మనసులో ఉన్న చేయడం మాకు అలవాటు. నాన్నగారు చనిపోయాక కూడా ఆయన ఆ రోల్ అంటే ఒక ఫాదర్ ఫిగర్ లాగా మా తమ్ముడిని మళ్ళీ సెటిల్ చేయడం, నా మీద కూడా అంత ఆయన నాకు ఐ మైట్ గెట్ ఇమోషనల్ ఆల్సో. సో అంటే I don't have words to thank him. I could see. Okay, cool. అండ్ కమింగ్ టు వైసీపీ గవర్నమెంట్ అగైన్, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడము లేకపోతే ప్రైవేటైజేషన్ చేయడము ఇవన్నీ చూసాం. విశాఖ ఉక్కు గురించి ఎంత ఉద్యమం నడుస్తుందో, ఇక్కడ అమరావతి కావచ్చు. సో ఇవన్నిటికి ఎప్పుడు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది? బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఫుల్ స్టాప్ పడతారు. అంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి పక్కా వ్యాపారస్తుడు. ఆయన ఆలోచన, ఆయన స్టేట్ పట్ల ఆయన విజన్ కూడా అలాగే ఉంది. పక్కా వ్యాపారస్తుడిగానే ఆయన ఆలోచన ఉంది. ఈ రోజునైనా ఒక సంపద సృష్టించలేక సింపుల్గా ఏం చేస్తున్నారు, విశాఖపట్నం ల్యాండ్స్ని అమ్మేయడం అన్నది చాలా దారుణం అనమాట. బాబు గారు ముందు నుంచే చెప్తా ఉన్నారు, 3 రాజధానులు మీరు పెడుతున్నారంటే ఇలా ఒక ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది, ఏదో జరుగుతూ ఉంది చూసుకోండి అని. ఎంత అప్పు చేస్తూ ఉన్నారంటే రేపు రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ పైన కూడా ₹1,00,000 అప్పు ఉంది ఈరోజు. ఓకే, రేపు రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా 1 lakh ఉంది. అంటే ఎటు పోతుంది? ఎప్పుడు తీరుతాయి అసలు? ఎప్పుడు తీరుతాయి? మేము మొన్న తిరుపతి బై ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు సచివేడ్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాం. అక్కడ మమ్మల్ని ఇన్ఛార్జ్ కింద వేస్తే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను చూస్తే సర్ప్రైజ్డ్. ఆ వరదైపాలెం మండలంకి వెళ్ళాను. హీరో, అపోలో టైర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే సచివేడు ఇంత మారుమూల ప్రాంతంలోనే ఇంత డెవలప్మెంట్ అని, శ్రీ సిటీ కానీ ఇవన్నీ చూస్తే మొత్తం వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు, భయపడిపోతున్నారు. క్లియర్ ఎగ్జాంపుల్ కియా యాన్సిలరీ యూనిట్స్ వర్త్ లైక్ 20,000 crores ఎందుకు చెన్నైకి వెళ్ళిపోయింది? ఏం భయపెట్టారు మీరు? ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అవ్వకుండా, ఏది రాకుండా, సాఫ్ట్వేర్ కంపెనీస్ రాకుండా వైజాగ్ వచ్చినాయి అన్ని 2-tier కంపెనీస్ తవ్వేసి. అండ్ మోర్ ఓవర్ ఆ MOUs తేవడానికి ఎంత కృషి చేశారు. కాలు కింద చక్రాల్లో తిరిగేవారు. ఆయన నారా లోకేష్ గారు ఎంతసేపు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయడం, లోకేష్ గారిని అవమానపరచడం, వ్యక్తిగతంగా ఆయన ఒక పర్సనాలిటీ పైన, మాట్లాడే తీరు పైన అన్నీ చేశారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అంటే, నేను మాట్లాడే భాష మీద అన్నావు, మార్చుకున్నాడు, నేర్చుకున్నారు. ఈరోజు ఎంత అనగ్లంగా మాట్లాడుతున్నారు తెలుగు చూస్తున్నారు మీరు. పర్సనాలిటీని రోల్ చేశారు. మనం మేము వెళ్తే మాకే సిగ్గు అనిపించింది, ఇదేట్రా బాబు మరీ కుర్రోడు చాకులో ఉన్నాడు, మనం ఏంటి ఇంకా తగ్గాలి మేము అని అనుకున్నాం. అంటే ఆయన ఎంతసేపు ఏంటంటే ఒక ఫ్యామిలీ మీద టార్గెట్గా వెళ్తున్నాడు, కానీ స్టేట్కి డెవలప్ చేద్దాం, ఇవి తీసుకొద్దాం, పిల్లలకి ఉద్యోగాలు తెప్పిద్దాం, అవన్నీ కూడా మనకి ఇన్కమ్ జనరేటింగ్ ఇంజిన్స్ ఉండాలండి. ఇప్పుడు సార్ తెలంగాణలోని టేక్ లైక్ హైటెక్ సిటీ ఉంది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది, అవి రెవెన్యూ జనరేటింగ్ ఇంజిన్స్. అవి లాగుతున్నంతసేపు స్పీడ్గా రెవెన్యూస్ అవి నీకు వెనకాల 20 కాదు ఒక 40 పెట్టులు ఉన్నా లాగేస్తాయి. ఇక్కడ ఏమున్నా ఇంజిన్ చెడగొట్టేస్తున్నారు. ఎన్ని బోగిలు పెడితే డెవలప్మెంట్ లేదు అసలు, ఏమీ లేదు. ఆయనకి ఒక విజన్ లేకుండా వెళ్తున్నాడు.
ఎవ్రీ 1 month ఒక సలహాదారుడు వస్తాడు. ఎందుకు వస్తున్నాడు సలహాదారుడు తెలియదు. అతనికి ఖర్చులు, వాళ్ళకి జీతాలు. కానీ వ్యాపారాలు బాగా నడుస్తున్నాయి. లిక్కర్ కానీ మాంసం కొట్లు, ఫిష్ షాప్స్ ఓపెన్ చేశారు కదా. నిన్నే ఇందాకే వీడియో చూసాం గాజువాకలోని. ఇప్పుడు ఆ చేప వ్యాపారం అన్నది కొన్ని సామాజిక వర్గాలకి, వాళ్ళకి ఆదాయ వనరు పై ఉన్న వాళ్ళకి ఆదాయక వనరులు. అలాగే మటన్ కొట్లు అన్నది కొన్ని సామాజిక వర్గానికి, కొన్ని వ్యాపారస్తులకు ఆర్థిక వనరులు. కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాలి ఒక బిజినెస్లోనే? అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనంటే రావాలి. ఏదైనా చేపలు ఎక్కువ అమ్మేస్తున్నారని జనాలు ఎవరైనా హెల్ప్ లైన్లో చెప్పారా సీఎంకి? లేకపోతే మటన్ చికెన్ ఎక్కువ అమ్మేస్తున్నారని చెప్పారు. ఎందుకు ఈయన దూరడం దాంట్లోకి? అసలైంది ఇసుక ఉంది, ఇష్టం వచ్చేట్లు అమ్ముతున్నారు, దాన్ని పట్టించుకుంట్లా, దాన్ని వదిలేశారు, దీంట్లో దూరుతానంటారు. లిక్కర్ షాప్, అసలు లిక్కర్ ఆ బ్రాండ్స్ చూడండి, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ప్రజలు అయితే చాలా ఆగ్రహం నడుస్తుంది. సంపూర్ణ ఆ బ్రాండ్స్ ఏంటంటే అవి బూమ్ బూమ్ అంట, పెన్షన్ 3000 ఇవ్వలేదు, పెన్షన్ గోల్డెన్ మెడల్ అంటే అట్లా. అవి మా పిల్లలు, మా యూత్ చెప్తుంటారు, అది తాగితే 5 months పోతాడు, ఫ్రీ టికెట్. అంటే అవన్నీ స్పిరిట్. అది వీళ్ళకి ఒక రాజ్యాంగం అన్నా, పోలీస్ వ్యవస్థ అన్నా, న్యాయ వ్యవస్థ అన్నా మనిషికి గౌరవం ఉండాలి. తనకి వీళ్ళందరూ ఎలాగంటే తిన వలన కొంతమంది బ్యూరోక్రాట్స్ జైలు పాలయ్యారు. అంటే ఆయన లేకుండా అంత భారీ మెజారిటీ ఎలా సాధించారు? ఒక్క అవకాశం, సింపుల్, ఒకే ఒక అవకాశం. ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలు చేస్తారేమో అనేటువంటి నమ్మకంతో జనాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇప్పటికీ అంటూ ఉంటారు, ఓటేసాం వైసీపీకి, ఒక్క అవకాశం. బాబు గారు ఎక్కడ తప్పు చేయలే, ఆయన తప్పు చేశారని అంటలా, ఆయన తప్పు చేయలే, ఇంత ఇచ్చారు, ఇంకేమైనా ఇచ్చేస్తాడేమో ఈ అబ్బాయి అని అనుకున్నారు. కానీ వీళ్ళు తెగించి లాక్కెళ్ళిపోతాడు ఈ అబ్బాయి అని అనుకోలేదు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అండ్ 2.5 years అంటే టూ ఇయర్లీ, అది కూడా వెయిట్ చేశారు. దే వాచింగ్, పబ్లిక్ అంతా వాచ్ చేస్తున్నారు. లాస్ట్ 1.5-2 years కింద మీలోని ప్రజల్లోంచి ఇంత వ్యతిరేకత రాలా. కానీ ఈ మధ్యన ఎక్కడికక్కడ అంటే 2.5 ఏళ్ళు అయిపోతోంది, ఇప్పటికీ మీ రాష్ట్రానికి రాజధాని లేదు. అండ్ ఇచ్చినటువంటి హామీలు, బైఫర్కేషన్ ఎప్పుడైతే స్టేట్ విడిపోయిందో ఆ విభజన హామీలు ఇంతవరకు అవ్వలేదు. మరి ప్రజలు ఎలా చూస్తున్నారంటారు ఇదంతా? ప్రజలు కూడా తప్పు చేశారు. ఇవన్నీ బాబు గారు చెప్పారు. రాజధాని అభివృద్ధి చెందాలన్నా, పోలవరం కట్టాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, రాష్ట్రానికి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఉద్యోగాలు ఇప్పించాలన్నా నాకు అవకాశం ఇవ్వండి, మీ కాలు మొక్కుతున్నానని కూడా వంగి వంగి దండాలు పెట్టాడు. ఇవేమి నమ్మల. ఇతను ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ 2,30,000, 45 years పెన్షన్, ఇవన్నీ నమ్మేశారు. ఈరోజు జాబ్ క్యాలెండర్, కానీ జాబ్స్ ఇస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని బోల్డ్ అని సంక్షేమ పథకాలు చేస్తోంది కదా గవర్నమెంట్. లేదమ్మా, జాబ్స్ ఎక్కడ ఇచ్చారు? వాలంటీర్లు, లేకపోతే లిక్కర్ షాప్లోని MBA చదివిన వాళ్ళకి అది జాబ్స్. ఎవరు హ్యాపీగా లేరు. ఇప్పుడు ఏదో పెన్షన్స్ అన్ని కూడా కట్ చేసేస్తున్నారు, చాలా మంది పోతున్నాయి. బహుశా మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి మీకు ఆ కష్టం తెలియలేదు. మా ఆంధ్రాలో 6 times కరెంట్ బిల్ పెరిగింది. బిల్ పట్టుకుంటే షాక్ కొడుతుంది. మాకు ఆంధ్రాలో 6 times పెరిగింది కాబట్టి మీ బ్యూరో పరంగా కానీ, లేకపోతే మీ మీడియా ద్వారా కానీ ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో మ్యాచింగ్ చేసేసారు. ఈ కరెంట్ బిల్కి పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ కనెక్ట్ చేశారు. ఇది ఎక్కువ అయితే ఇవన్నీ తీసేస్తున్నారు. అంటే అతను ఎక్కువ మందికి ఇవ్వలేక దొడ్డిదారిన ఏదో ఒక క్లాజెస్ పెట్టి తీసేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మేము వార్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఏ ఆధారం లేని వాళ్ళు, ఆ పెన్షన్ ఒక్కదాని మీద బతికే వాళ్ళు కూడా ఆ రీజన్స్ కూడా అసలు అర్థం కావట్లేదు. వాళ్ళు చిన్న గుడిసెలో ఉంటారు, వాళ్ళకి ఏదో కరెంట్ బిల్ ఎక్కువ, పాపం వాళ్ళు అసలు రాదు, అంత బిల్ రాదు, ఏముంటాయని అందులో రావడానికి. వాళ్ళు మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఎవరు వినట్లేదు, వాళ్ళు ఏడుపు. ఆసరా కూడా మీకు మహిళలకి వాళ్ళు చెప్పింది ఒకటి, ఇప్పుడు జరుగుతుంది ఒకటి. కానీ అలా అక్కడ సీఎం లాంచ్ అవ్వగానే అకౌంట్స్లో పడిపోయినాయి, అన్నీ చెప్తారు ఆయన. ఆయనకి అది బాగా చెప్తారు. ఓకే, ఆయన పబ్లిక్లోకి వస్తే బాగుండు. వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా ఎవరు వస్తున్నారు బయటికి? తిరుగుతుంది 1 or 2 cases, ఎవరు పబ్లిక్లో రావట్లేదు. పబ్లిక్లోనే ఒక గుమ్మం ముందుకు వెళ్ళి, నా వెనకాల గన్మెన్లు లేరు, నా వెనకాల పోలీస్ వ్యవస్థ లేదు, మీరు స్వేచ్ఛగా మీ అభిప్రాయం నాకు తెలియజేయచ్చు, అన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాను, స్వేచ్ఛగా అని చెప్పమనండి.
రాష్ట్రం మొత్తం వాళ్ళు చెప్పేస్తారు ఏంటన్నది. ఓకే. అన్నీ వాళ్ళు ఏ విధంగా అందులో మహిళలు చాలా ఫాస్ట్ మన వాళ్ళు ఇక్కడ. సో మీరైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు పక్కా. ప్రభుత్వం టీడీపీ తప్పకుండా వస్తుంది, చేస్తుందని. రావాలి కాకపోతే కష్టం. రైట్. సో ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. బట్ ఇద్దరు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పొలిటీషియన్స్ కాబట్టి నేను ఎక్కువ పాలిటిక్స్ ఏం మాట్లాడాను. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఫ్యామిలీ దిస్ థింగ్, మీరేమని పిలుస్తారు? శ్రీనివాస్. వీళ్ళ అందరు ఈయన చిన్నప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో వాసు పబ్లిక్ లో ఉన్న ఓసారి కొంతమంది మా మహిళా కార్యకర్తలు మురిసిపోతుంటారు, ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. గట్టిగా అయినా నేను దూరంగా వెళ్ళిపోయి ఏ వాసు అంటది అంటే అందరూ అలా చూసి మేడం గారు వీళ్ళే పిలిచేస్తున్నారు. ఓకే. కోపం ఎప్పుడైనా వస్తూ ఉంటుందా మీకు? ముక్కు మీద ఉంటుంది అన్నమాట. ఎందుకు రాదు? ముక్కు మీద చేతులు ఏదుంటది ఎలా ఎగురుతుంటాయి చేతిలో. అలా కనిపించట్లేదు. అయ్యో నేను అన్నాను కదా మీకు, బయట ప్రెజెన్స్ వేరే, లోపల డెప్త్. ఎన్ని ఫోన్లు అలాగే ఇలా ఎన్నిసార్లు నా మీద హత్య ప్రయత్నం. ఇది మాకు ప్రోమో డైలాగ్ పనికొస్తుంది. కానీ మీరు శ్రీకాకుళం కూడా వెళ్ళి అడగండి, భవానీ కూడా ఎంత మంది మీద ప్రయత్నం చేస్తున్నానని. పాండ్స్ డబ్బా అని అవసరం లేదు, అది కాదు. ఇనీషియల్ ఇయర్స్ లో కోపం అన్నీనండి. అది అప్పుడు నేను మ్యారేజ్ అయినప్పుడు 24 years. ఇనీషియల్ ఫస్ట్ 2 years మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్, కొత్త ఫ్యామిలీ అన్ని ప్రతిదానికి కోపం వచ్చేది. ఎందుకంటే మనం నాకు ఎవరైనా అమ్మాయి రిలేట్ చేసుకుంటది. పుట్టింట్లో ఎట్లా ఏదో బొమ్మ అంటే సంగతి ఏమో, నాన్న అయితే ఇంకా మా వాళ్ళు మా అమ్మ నాన్ననే కాదు, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో ఒక్క అమ్మాయిని ఎందువల్ల ఆ బొమ్మలాగానే చూసుకోవడం అన్నీ ఉంటాయి కదా. సో కొత్త ఫ్యామిలీలోకి డెఫినెట్లీ కొంచెం అన్ని అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో ఆ దీంట్లో ఆ టెంపర్మెంట్స్ మారిపోతూ ఉంటాయి. సో మేబీ అప్పుడు. బట్ నాకు పిల్లోడు పుట్టాక, బాబు పుట్టాక, వాడికి ఒక 2-3 years వచ్చాక చాలా చాలా ఇంకా ఆ కోపాలు అన్ని చాలా వెరీ మినిమల్కి వెళ్ళిపోయినాయి. ఈ పాలిటిక్స్ లాస్ట్ 2 years అయితే ఇంకా మార్పు వచ్చేసింది. మీరేమిటి వాసు గారు అవి చెప్పరేంటి? అంటే ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు కోపం అంతా మావడిపోయినాయి. చదవడని, టైంకి ఫుడ్ తినడని. అంటే జనరల్ గా వస్తున్నప్పుడు అలాగా వస్తున్నప్పుడు ఏదైనా గట్టిగా అరిస్తే కిందకి వెళ్ళిపోతుంటాను మళ్ళీ. ఎందుకంటే ఇద్దరిలో దూరడం ఆ టైంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే మావాడు తగ్గడు. ఇప్పుడు ఇద్దరికి చాలా వార్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, వార్ జోన్ లో లేడు. వార్ అంతా కొడుకే, వార్ అంతా ఈ కర్రీ తిను, ఆ కర్రీ తిను అంటే. నా భయం ఏంటంటే పూర్వంలాగా నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. లేకపోతే నా బయటకు వెళ్తాను, వస్తుంటాను, ఇవన్నీ పూర్వం అంతా కాన్సన్ట్రేషన్ తన మీదే ఉంది. ఈ టైంలో ఏమన్నా వాడు ఇదైతాడేమో అని చెప్పే దాంట్లో కోపం కూడా వచ్చేస్తుంది అనమాట. సో కోపం అంతా అక్కడే, ఇంక ఎవరి మీద కోపపడను. కోపం అంతా చదవట్లేదని ఇదని అదని. వాడికేమో ఎప్పుడు నేను సైతాన్లా కనపడతాను. ఎప్పుడు కోపం. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎంత నైస్ గా మాట్లాడతారు తెలుసా, మా ఫ్రెండ్ తో అలాగే ఉండని, నేను ఇలాగే ఉంటానని చెప్తారా? నువ్వు అన్ని ఉంటాయి, నువ్వు అన్ని కరెక్ట్ గా చేయి, నేను అసలు కోపమే రాదు నాకు అంటాడు. నెక్స్ట్ డే మా ఒక గంటలో మర్చిపోతాడు అన్ని. మళ్ళీ ఫైటింగ్. వాసు గారి కోపం వస్తుంటుందా? ఈయన కొంచెం ఎక్కువ వాస్ట్ బిజినెస్ చూస్తాడు, రాజకీయాలు గ్రౌండ్ లెవెల్లో అన్ని తనే చూస్తాడు, పాలిటిక్స్ కూడా వస్తూ ఉంటది. కామన్ వచ్చినప్పుడు ఇక్కడే అరిచేసి వెళ్ళిపోతుంటాను అన్ని. వీళ్ళ మించి ఇంకెవరు అరిస్తూ ఊరుకుంటారు కదా. అదే. సో నేను కూడా ఇది అంటే కోపం వచ్చినా కొంచెం నా మ్యారేజ్ టైంకి ఇప్పటికి నాలో కూడా మార్పు వచ్చేది. అప్పుడైతే ఒప్పుకునేదాన్ని కాదు, అప్పుడు కోపం నా మీద ఏమన్నా ఒప్పుకునేదాన్ని కాదు. అరిస్తే ఎవరు డెసిబుల్ ఎక్కువ అరుచుకుందాం అనేది. ఇప్పుడు నాకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. సో మేబీ హీ మస్ట్ బి గోయింగ్ త్రూ స్ట్రెస్ అన్ని. సో చిన్నవన్నీ నేను కూడా ఇంకా. అపోజిషన్ అన్నది టఫ్ జాబ్. కరెక్ట్. అందులోని అంతా వైసీపీ ప్రిడామినెంట్గా ఉన్న చోట నెగ్గాము అని అంటే 30,000 అంటే మన ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
మాకుండే బలం ఏంటంటే ఈరోజు అపోజిషన్ అయినా ఎక్కడికి వెళ్ళినా మినిమం వార్డులో 500-600 మెంబర్ వచ్చేస్తారు. ఏది ఆశించకుండా అభిమానంగా వస్తారు. యంగర్ జనరేషన్ అయితే ఒక పిలిపిస్తే 10,000 మెంబర్స్ అయినా మనకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. అంటే ఆ స్కోప్ ఉంది కాన్షియన్సీకి. ఎందుకంటే నమ్మకం. ఎప్పుడు వస్తారంటే నమ్మకం ఉంటేనే వస్తారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మ్యాచ్ చేస్తున్నప్పుడు కాస్త స్ట్రెస్ ఉంటుంది. ఇద్దరు మరి ఇంత స్ట్రెస్ ఇది చేస్తూ ఉంటారు కదా, ఇద్దరు స్ట్రెస్కి లోన్ అవుతుంటారు. స్ట్రెస్ బస్టర్స్ అంటే ఏంటి, మీకు ఏమున్నాయి? రిక్రియేషన్ ఇంత ముందు అయితే ఫ్రీక్వెంట్ గా వెళ్ళిపోయేవాళ్ళం. యా పాలిటిక్స్ కొంచెం కోవిడ్ ముందు ట్రావెల్ ఎప్పుడన్నా ఏదైనా ఊరు ట్రావెల్ బాబుతో వెళ్ళిపోయేవాళ్ళం. కంపల్సరీ వీళ్ళ బర్త్డే రోజు ఒకటి ఉంటుంది, 2-3 బ్రేక్స్ ఉండేది అబ్రాడ్. ఓకే, అది కాకుండా అయితే కాస్త అలా ఉంటే డ్రైవ్కి వెళ్ళిపోయి అలా హైదరాబాద్ సరదాగా వెళ్ళిపోయి 2-3 డేస్ ఆడ ఉంటుంది. నాకు ఇప్పుడు మ్యూజిక్ ఇస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. మ్యూజిక్ నేర్చుకుంటున్నారా, పాడుతున్నారా? వింటాను, వింటుంది అంతే. పాటలు అలా చెప్తున్నారు, పాడమని అడగ పాడితే బతుకుతాడో లేదో అట్లా కాదు. గుడ్ డాన్సర్, చాలా బాగా డాన్స్ చేసేది. డాన్సర్ ఓకే, బట్ ఇప్పుడు క్లాసికల్ అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాం కానీ క్లాసికల్ కంటే సినిమా పాటలు అన్ని దంచుకొట్టి అన్ని మిక్సీలో వేసి ఏదైనా మిక్స్ చేస్తారు. డాన్స్ ఫ్లోర్స్ ఏది వదిలేదాన్ని కాదు. మళ్ళీ ఫంక్షన్స్ లో అట్లా మాకేమో అది రాదు. మా అంటే ఇప్పుడు మళ్ళీ అది నోటికి ఏదో హీరో పేరు వస్తుంది, మళ్ళీ కాంట్రవర్సీ అయిపోతుంది. మాకు రాదు. తినేమో చెత్తకూడేస్తుంది డాన్స్. సంగీతంలోనేమో ఈ తమ్ముళ్ళదేమో లైన్ గా ఏక కొట్టుడుగా మొన్నేమో 7 మెంబర్స్ 1 2 3 4 5 6 ఏదో ర్యాంక్స్ లో వస్తున్నాయి. సంగీత్స్ అట్లాగా పెడితే పక్కన నన్ను పెట్టి ఇంక ఇలా ఆడుకుంటారు. వీళ్ళు ఆడుకోవడానికి నన్నుతో డాన్స్ చేయిస్తారు. అదొక బాధ తినతోటి. అందుకే నేను అంటుంటాను, నాకు ఏదైనా ఇలా హీరో ఎంట్రీలు అలాగ వచ్చి అలా బయటకు వెళ్ళిపోయేది. మనం ఇప్పుడు పెద్ద సిటీస్ లో ఉన్నాం అనుకోండి, స్ట్రెస్ బస్ట్ వి గో అవుట్ ఆర్ ఇక్కడ కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కదా, రాజమండ్రి లాంటి ప్లేస్ లో. సో ఆ స్కోప్ ఎక్కువ లేదు నాకు. సో ఎక్కువ మ్యూజిక్. ఐ డోంట్ వాచ్ మూవీస్. ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అని అంటే ఏ సాంగ్? బాబాయ్, దట్ ఈస్ వెరీ టఫ్. ఆయన కోసం పాడు గజాల అనాలి కానీ పాడు నీకు కావాలంటే తగ్గితే 1 2 3 4 రెడీ చేస్తాను. నేనేది డెడికేట్ చేయను. ఏదో శృతిలో అందుకో, తాళం నేను వేస్తాను. 2-4 గజాల పాడు గజాల. నేను పాట అయితే పాడను. ట్రై చేయి, యు క్యాన్. నో షీ ఇస్ ఆస్కింగ్ పాడమని కాదు, ఏదన్నా డెడికేట్ చేసినా పాడాలి. డెడికేట్ చేస్తున్నా పాడాలి. హమ్ చేసే ఆయన కూడా డాన్స్ రాదు కానీ మాకు పాటలు వచ్చు. ఏమి గుర్తు రావట్లేదు. నువ్వు ఇప్పుడు మన ఎలక్షన్ టైం పాటలు పాడుకో. ఇప్పుడు కదలి రండి మాకు ఇని ఆ సాంగ్స్ చాలా. వాట్ హ్యాపెన్ టు మీ, ఓవర్ గా పాటలు వినేసి ఇప్పుడు మీరు ఒక్కటంటే నాకు ఒక్కటి స్ట్రైక్ అవుట్ చూసారా? ఎక్కువ విన్నా ఇది ఒక ట్రబుల్ ఏమో. ఎక్కువ ఎలాంటి మ్యూజిక్ అన్ని వదలను. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, లైక్ ఎనీ లాంగ్వేజ్. అది వినసొంపుగా నాకు. ఇప్పుడు అడిగితే మీకు ఏది స్ట్రైక్ అవుతోంది వాసు గారిని చూస్తే? ఈ రోజు ఏం విన్నాను అది ఆలోచిస్తున్నాను. ఆల్ సాంగ్స్ ఆర్ డెడికేటెడ్ టు హిమ్ హస్బెండ్ కదా. ఇప్పుడు మీరు ఇంత ప్రెషరైజ్ చేస్తున్నారు. నాకు ఒక సాంగ్ గుర్తు. ఏది అందంగా లేనా తీసుకోండి. ఎవరన్నారు? కాదు, నాకు యాక్చువల్ గా అదే స్ట్రైక్ అయింది. అంటే గోదావరి మూవీ నాకు పిచ్చి ఇష్టం. మొన్ననే ఎక్కడో సుమంత్ గారు కనపడ్డారు, ఎక్కడో కనపడ్డారు, కలిసారు. Immediately I told him, 20-30 వాసు in the last 15 I would have watched 100 times. అలా నాకు ఒక పిచ్చి ఏంటంటే ఏదన్నా ఎక్కువ మూవీస్ చూడను, చూస్తాను. ఆ మూవీ చూసిన తర్వాత నువ్వు వచ్చినట్లున్నావు కదా ఇక్కడికి. యా, అసలు ఆ గోదావరికి అక్కడే కాదండి. నాకు గోదావరి మూవీ మేడ్ మీ ఇక్కడ అదే అంటున్నాను. నిజం. ఎందుకంటే నేను ఆ మూవీ చూసినప్పుడు నేను ఆల్మోస్ట్ నేను ఆ లొకేషన్స్ అన్నిటికీ అబ్బా మన ఆంధ్రాలో ఇంత అందమైన ప్రదేశం వెళ్ళిన తర్వాత అక్కడ తిరిగేసి నైట్ వచ్చాం.
బాగా గుర్తు రసం కర్రీ చికెన్ ఫ్రై తిన్నది. ఓకే, డీటెయిల్స్ అడగట్లేదు వాళ్ళు డీటెయిల్స్ అడగట్లేదు. అదేంటి మనం ఫుడ్ గురించి మాట్లాడకపోతే మనం చెప్పాను కదా, నేను మ్యారేజ్ కి ముందు ఇక్కడికి వచ్చాను, పాపికొండలు అన్నీ వెళ్ళాను. సో అది ఆఫ్టర్ గోదావరి మూవీ ఉంది. దెన్ ఐ షుడ్ రియలీ సే ఆ మూవీ కాంట్రిబ్యూటెడ్ టు మై మ్యారేజ్ ఆల్సో, లైక్ ఇన్ ఆ మూవీ వల్ల నేను ఇక్కడికి రావాలనిపించింది నాకు, అంటే చూడాలనిపించింది. సో ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళు నన్ను చూడడం, అంటే మేబీ వీళ్ళ ఫాదర్కి అనిపించిందేమో, లైక్ షీఈస్ ద రైట్ గర్ల్ ఫర్ అస్, వాట్ ఎవర్. సో అలా 1 by 1 అట్లాగా వెళ్ళినాయి అనమాట. సో అది. మీరేమని పిలుస్తారు వాసు గారు, భవానీ గారు? నేను భవానీ అంతే. కోపం వచ్చినప్పుడు? అన్నీ అంతే. కోపం వచ్చినప్పుడు భవానీ గారు అంటాను. లేదు ఎప్పుడు అదే. అలా ఉండదు, ఎప్పుడు భవానీ అంతే. ఓకే. తను నేను ఇంత ముందు అయితే అలా ఉండేది, కానీ ఇప్పుడు ఈ మధ్య నాకు కోపం వచ్చిన అంటే ఉంటాయి అన్ని ఇబ్బందులు. నేను ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు, నాకు అర్థమైపోయింది. ఇంకా నేను బర్స్ట్ అయినా నాది ఫ్రీ అవ్వట్లేదని దొరుకుతారు నాకు వెనకాల ఒక 2-3 ఉంటారు కావాల్సిన వాళ్ళు, పిఏలు. వాళ్ళని రూమ్ లో రమ్మని వాళ్ళ మీద అరిచేసుకుని వచ్చేస్తాను. వాళ్ళు కూడా ఈడు అరుస్తాడులే, ఇంకా ఈడు మనం వచ్చేటప్పుడు నవ్వుతూ వెళ్ళిపోతారు. నేను మళ్ళీ అది కూడా చెక్ చేసుకుంటాను, నవ్వుతున్నారండి నేను తిట్టిన తర్వాత. మెచ్యూరిటీ లెవెల్స్ ఏజ్ పెరుగుతాను కొద్ది అట్లాగా నాకు కూడా పెరిగినాయేమో అనిపిస్తుంది అంతే. అండ్ వాసు గారి బర్త్డే 26th October. ఈ మంత్ లోనే ఉంది కదా, అలాగైనా ఏంటి ఏం సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తా? సర్ప్రైజ్ అంటే అడిగితే నాకు మరి కోవిడ్ లో కొంచెం ఏది చేయాలన్నా చాలా ఆలోచించుకోవాలి. కుక్ చేస్తాను. కుక్ కాదండి, అదేంటి ఆ రోజు చేస్తా? అలా కాదు, వెటకారం అలా కాదు. నా లైఫ్ ఎట్లా అయిపోయిందంటే మ్యారేజ్ తర్వాత నేను చెప్పాను కదా నాకు ఎప్పుడు పొలిటీషియన్ వద్దు అని. ఎందుకంటే ఆ చిన్నతనం లైఫ్ అంతా మావి ఎట్లా ఉంటాయంటే, న్యూ ఇయర్కి మేము శ్రీకాకుళం, మా నిమ్మాడ, మా ఊరు నిమ్మాడ, ప్రజల మధ్యలో అన్ని ఫెస్టివల్స్ ప్రజల మధ్యలో. అంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఇన్ అ బ్యాడ్ వే, బట్ ఇంకా నా లైఫ్ అంతా అదే నడిచింది. సో నేను కొన్ని రీజన్స్ వల్ల నేను పొలిటీషియన్ వద్దు, నాకు హస్బెండ్గా అనుకున్నా. మళ్ళీ సేమ్ రిపీట్, అన్ని ఫెస్టివల్స్ మేము ప్రజల మధ్యలోనే ఉంటాము. ఈయన బర్త్డే అయితే మార్నింగ్ వెళ్ళిపోతాడు, కేక్ కటింగ్స్ అని, ఆ కార్యకర్తలు కుర్రోళ్ళు చేసుకుంటారు మీరు. ఇంకే ఆ రోజే ఒక చిన్న పార్ట్ మాకు ఇస్తాడు అనమాట, ఇంట్లో కేక్ కటింగ్. బట్ అదర్వైజ్ హీ విల్ గో అవుట్ ద హోల్ డే అన్నట్టు. హీ షుడ్. సో అంతే, ఇంక మా జీవితం ఇంకా ప్రజలకు అంకితం అన్నట్టు, ఇంకా ఎక్కువ అట్లాగే అయిపోతుంది. ఓకే. సో ఎందుకంటే ప్రజలు మనుషుల్లాగా ఉన్నారు కాబట్టి మీకు కొన్ని సాక్రిఫైసెస్ ఏది ఆశించకుండా ఆ రోజున మన కోసం ప్రేమగా వచ్చేది. అదే న్యూ ఇయర్ కానీ బర్త్డేస్ కానీ ఆ రోజు కూడా మన అందుబాటులో లేకపోతే, ఎందుకంటే అసలు ఏది ఆశించకుండా వస్తారు ఆ రోజు. సరదాగా మన నాయకుడిని పలకరించాలి, బాగుండాలని కోరుకునే రోజు. కోవిడ్ లేకముందు మేము 3 months ఒకసారి ఒక ట్రిప్ వెళ్ళిపోతాం. ఓకే. సో బర్త్డేస్ కానీ అన్నీ అక్కడే అదే సెలబ్రేషన్ అన్నట్టు. ఎప్పుడైనా వంట చేశారా మీకోసం? చేస్తానండి, మా కుక్ రాకపోతే నేనే చేస్తానండి. ఆయన చేశారా? ఆయన నేను అంటే తిను చాలా. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కుక్ రాలేదు. మార్నింగ్ ఒకసారి గుర్తొచ్చింది చెప్పాలి కాబట్టి గుర్తుండిపోయేలా. ఒక్కసారి ఏదో దోశ అడ్డదిడ్డంగానో మ్యాప్ లాగానో ఏదో నాకు ఆకలి, ప్రెగ్నెన్సీలో ఆకలి, అండ్ ఆ టైంకి ఎర్లీ మార్నింగ్ ఆకలి వేసేస్తుంది. కుక్ వచ్చే టైం ఇంకా ఉంది. ఓకే. సో నేను నీరసంగా ఉన్నాను, వెళ్ళి చేసుకునేంత ఓపిక లేదు. అప్పుడు ఆ దోశలు రుబ్బు తీసుకొని ఏదో మొత్తానికి ఏదో చేసి 2 దోశలు వేసి తీసుకొచ్చాడు, అది గుర్తుంది. అదేమో నాకు అది బాగా గుర్తుండిపోయింది ప్రెగ్నెన్సీలోది. సో మళ్ళీ ఆ దోశ వేసే రోజు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు, మళ్ళీ అవకాశం ఎందుకులే, అవకాశం ఇవ్వలేదు. అప్పుడు తినేసాను, బట్ ఇంకా లేదు అవకాశం. ఫుడ్ లో లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి. అది ఆ టేస్ట్, అది అలా తగలాల టేస్ట్ బడ్స్ అవి. అది లేకపోతే అయ్యే బాబాయ్ మినిమం 4 to 5 కర్రీస్ ఉండాలి. అవి ఏది టేస్ట్ చేస్తే అది. ఇప్పుడు లేదండి, ఇనిషియల్ గా మ్యారేజ్ లో కొత్తలో ఉండేది. మావాడికి వచ్చింది అది, మావాడు బట్టి ఇది అంతా. మా మదర్ అలా అలవాటు చేశారు, ఏది కావాలంటే అది వెంటనే వండిచ్చేసి ఇచ్చేయటం. అంటే అలవాటు క్యారీ ఆన్ అయిపోయింది. ఇక్కడ నాకు అలవాటు మానేసుకోవాలి, నేను వేరే ఇంటికి వచ్చాను. సో నేను అట్లా అన్ని తెలుసుకున్నాను. మా మదర్ అయితే ఇంకా
చెప్పాను కదా ఆవిడకి పాపం ఇంకా పని లేదండి. అంటే నాన్నగారు ఆయన లైఫ్లో ఆయన బిజీ, కానీ ఆవిడకి పిల్లలే లోకం. నాన్నగారు ఆయన కొన్ని రోజులే మాతో ఉండేవాళ్ళు, కాన్స్టిట్యున్సీ అని ఈ ఊరు ఆ ఊరు వెళ్ళిపోయారు. ఇంకా నాన్న వెళ్ళిపోతే ఫుల్ ఫోకస్ షిఫ్ట్ ఇట్ అయిపోతుంది. మా తమ్ముడు కూడా యుఎస్ వెళ్ళిపోయాడు. ఇంకా ఇమాజిన్ చేయండి ఆవిడ ఫోకస్ ఎవరి మీద పెడతారు, నేను. సో లిటరల్గా ఆవిడ లేచి పూజ చేసుకున్న తర్వాత ఆవిడ 100% ఫోకస్ అంతా నా మీద ఉండేది. అంటే బెడ్ మీద బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేది, అట్లాగా అనమాట. అట్లాగా అంటే ఆవిడ అంత ప్యాంపర్ చేసేసేది. సో పెళ్ళై వచ్చిన ఇనిషియల్గా ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్లో తెలుసుకున్నాను ఎలా ఉండకూడదు ఇదన్నీ అని. సో నెమ్మదిగా అలాగా మారాను. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియల్లీ లవ్లీ అండ్ వండర్ఫుల్ టాకింగ్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇది పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు కాబట్టి బాగుంది, లైక్ అంటే నాట్ లైక్ ద టిపికల్ పొలిటికల్ ఇంటర్వ్యూ. వి ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ.